ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యములు అనే ఈ క్రొత్త నిబంధనలో ఉన్న ఒకే ఒక చరిత్ర పుస్తకం. పాత నిబంధనలో 12 చరిత్ర పుస్తకాలు మనకు కనబడతాయి. యెహోషువ గ్రంథం మొదలుకొంటే ఎస్తేరు గ్రంథం వరకు వాటిని చరిత్ర పుస్తకాలు అని పిలవటం జరిగింది. ఏ చరిత్ర? ఇశ్రాయేలీయుల చరిత్ర చెప్పేటువంటి పుస్తకాలవి. క్రొత్త నిబంధనలో ఒకే ఒక చరిత్ర పుస్తకం. అది అపోస్తలుల కార్యములు. ఈ అపోస్తల కార్యములు ఏ చరిత్రను చెబుతుంది అంటే, అక్కడ 12 ఇశ్రాయేలు చరిత్రను తెలియచేస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక పుస్తకం సంఘ చరిత్రను తెలియజేసేది. క్రీస్తు సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఎలా ఏర్పడింది? ఎలాంటి శ్రమలు, ఎలాంటి హింసలు ఎదుర్కొంది? ఆ శ్రమలు, ఆ హింసలలో సంఘం ఎలా వెళ్ళింది? దేవుడు వారికి చేసినటువంటి మేలులేంటి? అలానే ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి? ఆ స్థాపించబడటంలో సంఘానికి ఎదురైనటువంటి వ్యతిరేక పరిస్థితులేంటి అని కంప్లీట్‌గా చర్చ్ హిస్టరీ అంటాం. సంఘ చరిత్ర. ఇది చెప్పిన ఒకే ఒక పుస్తకం అపోస్తల కార్యములు. నేనేమంటానంటే, సంఘస్థులైన ప్రతి ఒక్కరికి తెలియాల్సిన పుస్తకము అని అంటా నేను. మేమండి పలానా సంఘం అండి అని మీరు ఒకవేళ అంటే, మీరు ఏ సంఘానికెళ్తారో నాకు సంబంధం లేదు కానీ, ఒకటి మాత్రం, అసలు సంఘం అంటే ఏంటి? సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరితో ప్రారంభమైంది? ఎలా విస్తరించింది? విస్తరించటంలో సంఘం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళేంటి? ఇవి నీకు తెలియాలి కదా! ఎందుకంటే నువ్వు కూడా ఒక సంఘానికి సభ్యుడు అంటున్నావు గదా! ఒక సంఘ విశ్వాసి అంటున్నావు గదా నువ్వు. మరొక సంఘంలో సభ్యుడు అని నువ్వు అంటున్నప్పుడు, ఆ సంఘాన్ని గురించి నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? ఎవరు తెలుసుకోవాలి? కనీసం కదా! కనీస జ్ఞానం అంటాం. అందుకే నేనిక ఎక్కువగా దీని గురించి మాట్లాడను. ఎందుకంటే ప్రతి అధ్యాయానికి ముందు కొన్ని మాటలు ఎలాగో దీని గురించి మాట్లాడుతున్నాను గనుక, తప్పనిసరిగా ఆప్షనల్‌గా కాదు. ఆప్షన్ అంటే ఇష్టం. మీ ఇష్టం ఆప్షన్ అంటే. అపోస్తల కార్యములంది ఎసెన్షియల్ అంటాను. ఆప్షనల్‌కి, ఎసెన్షియల్‌కి ఉన్న తేడా ఏంటంటే, ఆప్షనల్ అంటే ఇది పుస్తకం కాకపోతే ఇంకో పుస్తకం చదువుకోవచ్చు. మీ చాయిస్. కానీ ఎసెన్షియల్ అంటే ఏంటంటే కంపల్సరీ. తప్పనిసరిగా అన్నమాట. కనుక తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి క్రొత్త నిబంధనలో బుక్ అంటే అపోస్తల కార్యములు. ఇది మీరు తెలుసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మిగిలినటువంటి పుస్తకాల మీద కూడా మీకు ఒక మంచి గ్రిప్ వచ్చేస్తది. మళ్ళా చెప్తున్నాను. ఎందుకు నేను పనిగట్టుకొని అపోస్తల కార్యములను ఇంతగా వివరించాలి? ఎందుకు ఆదివారాలే కాకుండా ఈ ఖాళీ సమయంలో కూడా ఎందుకు మీకు చెప్పాలని ఈ ప్రయాస అంటే, ఇది మీకు అర్థమైతే దీని మీదనే మిగతా పుస్తకాలు కట్టబడ్డాయి. దీన్ని బేస్ చేసుకొని మిగతా పుస్తకాలు వ్రాయబడ్డాయి. మరలా చెప్తున్నాను. అపోస్తల కార్యంలో తర్వాత పుస్తకాలున్నాయే, మిగిలిన పత్రికలన్నీ. ఆ పత్రికలన్నీ కూడా ఈ అపోస్తల కార్యములు అనేటువంటి ఈ పుస్తకంతో లింక్ అయ్యున్న పుస్తకాలు. ఈ పునాది మీద కట్టబడినవి. ఈ పునాది మీద వ్రాయబడినవి అవన్నీ కూడా. అందుకే తప్పనిసరి ఇక అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకం తప్పనిసరిగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా మొదటిసారిగా వింటున్న వాళ్ళైతే, లైవ్ చూస్తున్న వాళ్ళైతే, మొదటి అధ్యాయం నుంచి ఇప్పటి వరకు 15 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంని చాలా వివరంగా అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గురించి మరింత వివరణగా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే ఇవన్నీ మళ్ళీ బైబిల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎప్పటికప్పుడు మరలా తీసి, ఎడిటింగ్ చేసి అన్నీ వరుసగా చేస్తారు. చాలామంది ఏమంటున్నారంటే, మేము ఇప్పుడు 15 విన్నామండి. మరి 14 ఎక్కడుంది? 13 ఎక్కడుంది? మాకవి దొరకటం లేదు అని చాలామంది కామెంట్స్ పెట్టి తెలియచేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ త్వరలోనే రోజుకొకటి మరలా మీకివి ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు అన్నీ వరుసగా మీరు వినేటువంటి అవకాశం ఉంది. ఈరోజు 16వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. సమయం అయిపోతుంది. ఓకే. నిన్నటి దినాన అనగా గత రాత్రి 15వ అధ్యాయాన్ని మాట్లాడుకున్నాం. ఈ 15వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే,
సున్నతి విషయమైనటువంటి వివాదం. 15వ అధ్యాయంలో ఏం జరిగింది? 15వ అధ్యాయంలో సున్నతి అనేటువంటి ఒక సమస్య. అనగా సున్నతి అవసరము అని ఒక వర్గం, పరిసయ్యుల వర్గం మాట్లాడితే, అవసరం లేదు అని పౌలు, బర్నబాలు. ఈ వివాదం అంత్యోక్యలో ప్రారంభమై యెరూషలేముకు వెళ్ళింది. యెరూషలేములో అపోస్తలులున్నారు. అక్కడ సంఘ పెద్దలు ఉన్నారు. సహోదరులు ఉన్నారు, సంఘంలో సహోదరులైన వారు. మొత్తంగా అపోస్తలులు, పెద్దలు, పౌలు, బర్నబాలు వీళ్ళంతా కూడా సుదీర్ఘంగా దీనిపైన చర్చించిన తర్వాత, డిబేట్ ఏమంటారు, వాదోపవాదాలు జరిగిన తర్వాత మొత్తానికి ఒక కంక్లూజన్ వచ్చేసింది. ఒక విషయం చెప్పాను. మొట్టమొదట కౌన్సిల్ అని చెప్పాను. మొట్టమొదటి సభ క్రైస్తవ మహాసభ, మర్చిపోకూడదు. అపోస్తుల కార్యములు 15 అనగానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సంఘం ప్రారంభమైన తర్వాత ప్రపంచ క్రైస్తవ చరిత్రలో మొట్టమొదట జరిగినటువంటి క్రైస్తవ మహాసభ అంటే 15వ అధ్యాయం. హేమాహేమీలు నాయకులైన, ప్రధానమైన నాయకులందరూ కూడా ఒక విషయం పైన కూర్చొని చక్కగా దాని గురించి చర్చించి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చి, ఆ ఫైనల్ కంక్లూజన్ ఏదైతే ఉందో అది మరల చక్కగా వ్రాసి, చర్మపు కాగితాల మీద వ్రాసి, నమ్మకమైన 2 వ్యక్తులకి ఇచ్చి, సమస్య ఎక్కడ పుట్టిందో అక్కడికి వారిద్దరిని పంపి ఆ లేఖతో పాటు అక్కడ ఆ సంఘంలో దాన్ని చదివి వినిపించడంతో సమస్య అనేది ఏమన్నారు, సద్దుమణిగింది. అది విన్న తర్వాత అప్పటి వరకు కలవరంతో ఉన్నటువంటి సంఘం అంతా కూడా నెమ్మది పొందుకుంది, చక్కటి ఆదరణ లభించింది అనేది 15వ అధ్యాయంలో చెప్పినటువంటి సారాంశం. అది పూర్తిగా తెలియాలంటే 15వ అధ్యాయంది నిన్నటి వివరణ వింటే సరిపోతుంది. రైట్. ఇక ముగింపులోనికి వచ్చేటప్పటికి 15వ అధ్యాయంలో పౌలు, బర్నబాల వివాదం అనేది కూడా ఒకటి మనం మాట్లాడుకున్నాం గత రాత్రి. అంటే పౌలు గారు ఒక ప్రపోజల్ పెట్టాడు బర్నబా గారితో. ఏంటి బర్నబా గారి ముందు ఆయన పెట్టిన ప్రపోజల్ అంటే, మనం మొదటి ప్రయాణంలో ఏ ప్రాంతాలకైతే వెళ్ళి సువార్త చెప్పి సంఘాలను మనం స్థాపించి వచ్చామో వారందరూ ఎలా ఉన్నారో ఏంటో, ఇప్పుడు మనం ఉన్న ఈ సంఘంలో ఇంత గలిబిలి తీసుకొచ్చారే, మనం లేవు కదా అక్కడ ఆ సంఘాలలో, అక్కడ కూడా వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల ఏంటంటే, యేసుప్రభువు ఒక మాట చెప్తాడు. ఈ శాస్త్రుల పరిచయాల గురించి ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, మత్తయి సువార్త చదువుతున్నప్పుడు, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు భూమిని సముద్రమును కూడా మీరు ఏం చేస్తారు, చుట్టి వచ్చేదరు అని మాట్లాడతాడు. అంటే ఈ మతం అనేది ఎంత ప్రమాదకరమైంది, అలానే ఆ మతంలో ఉన్నవారు ఎంత పట్టుదలతో పనిచేస్తుంటారు అని అంటే, నిజంగా మార్గం అని మనం అనుకుంటాం కానీ మనకంటే కూడా 100 రెట్లు వాళ్ళు చాలా పట్టుదలతో ఉంటారు. ఇప్పుడు వాక్యం జరుగుతుంది తెలుసు, వచ్చి వినడానికి ఇంత బద్ధకం మనకు, కానీ వాళ్ళైతే భూమిని సముద్రాన్ని కూడా చూడతారు. చూడండి, వాళ్ళదేమో మతం, మనదేమో మార్గం, వాళ్ళదేమో ద్వేషం, మనదేమో ప్రేమ అని మనం చాలా గొప్పగా చెప్తాం. కానీ మతం అనుకున్న వారికి ఉన్నటువంటి ఆ పట్టుదల కానీ, ఆ పౌరుషం కానీ, ఆ కమిట్మెంట్ కానీ మార్గంలో ఉన్న మనకు లేకపోవటం చూస్తుంటేనే కాస్త బాధ వేస్తుంటుంది కదా. పోనీలేండి, ఈ రోజుతో అయిపోయే క్లాసులు, ఇంకా మళ్ళీ అనవసరంగా ఖాళీగా ఉంటే మళ్ళీ రేపు కూడా పెడతాడేమో, మళ్ళీ రేపు కూడా రావాల్సి వచ్చిద్దేమో అని బాధపడే వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి శుభవార్త. ఇంకా మళ్ళీ ఈ నెలలో, ఈ సంవత్సరంలో లేవులేండి. ఈ సంవత్సరం అంటే ఇంక 10 రోజులతో అయిపోతుంది. ఈ సంవత్సరంలో మళ్ళా ప్రత్యేకమైన క్లాసులు ఏమి ఉండవులేండి. మళ్ళీ ఏమన్నా ఉంటే వచ్చే సంవత్సరమే ఇంకా. ఖాళీగా ఉండకూడదు, ఇలానే వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం తప్ప ఈయన మధ్యలో ఎక్కడ కనబడకూడదు, కనబడితే మళ్ళీ క్లాసులు అంటాడు అని మీరు నా కోసం ప్రార్థన చేయండి, ఖాళీ లేకుండా తిరగాలని. యేసుప్రభు చెప్పాడు కదా, ఎవరి గురించి? పరిచర్యల గురించి, శాస్త్రుల పరిచర్యల గురించి. అందుకే ఇప్పుడు వీళ్ళంతా చాలా పట్టుదల కలిగిన వాళ్ళు కనుక, ఒకవేళ మనం వెళ్ళొచ్చిన ప్రాంతాలకు కూడా వెళ్ళారేమో వీళ్ళు, అక్కడ సంఘాలను కూడా గలిబిలి చేశారేమో సున్నతి కోసం, అక్కడున్న సంఘాలను కూడా డిస్టర్బ్ చేశారేమో, ఒకసారి మనం వెళ్ళి చూసి రావడం చాలా అవసరం అని ఎప్పుడైతే పౌలు గారు బర్నబా గారి ముందు ఆ ప్రపోజల్ పెట్టాడో, బర్నబా కూడా వెరీ గుడ్, మంచి ఆలోచన, తప్పనిసరిగా వెళ్ళిపోదాం అని బర్నబా గారు కూడా ఓకే చేశారు. అయితే మరి ఎవరిని తీసుకెళ్దాం మనతో పాటు అనగానే వెంటనే బర్నబా గారు మార్క్ పేరు ఎత్తాడు. మార్క్ పేరు ఎప్పుడైతే ఎత్తారో పౌలు గారు కోపం వచ్చేసింది. ఇక సరిగా ఆ విషయం అంతా నిన్న మాట్లాడుకున్నాం. వెంటనే బర్నబా ఇంకా ఫైనల్గా ఏంటంటే, బర్నబానే మార్కును వెంట పెట్టుకొని కుప్ర నుంచి వెళ్ళిపోతాడు, కింద నుంచి
ఫస్ట్ అప్పుడు మొదటి ప్రయాణంలో ఎక్కడికెళ్లారు? వాళ్ళిద్దరు కలిసి కుప్రకే వెళ్లారు. ఆళ్ళిద్దరు అక్కడికెళ్లారు. ఇప్పుడు పౌలు గారు వచ్చేసేమో పౌలు తనతో పాటు సీలను వెంట పెట్టుకొని సైలాస్ అంటాడు ఇంగ్లీష్‌లో. సైలా లేదా సైలాస్, సిల్వాను, శీల. ఓకే. శీల గురించి ప్రత్యేకంగానండి ఒక వీడియో మాట్లాడాను ఎప్పుడో లాక్‌డౌన్‌లో. సహనశీలి శీల అనుకుంటాను టైటిలు. సహనశీలి శీల అని ఒక టైటిల్ ఉంటుంది. అంశం ఉంటది. ఛానెల్‌లో ఎప్పుడో మాట్లాడాను. అంటే కంప్లీట్‌గా శీల గురించిన విషయం అనమాట అది. శీల కూడా మంచి వ్యక్తి. ఈయన యెరూషలేము సంఘానికి చెందినవాడు గదా! యెరూషలేము సంఘానికి చెందినవాడు. ఆహ్, మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. అందుకే వారు అపోస్తలులు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సున్నతి విషయంలో అది వ్రాసి యోదాను, శీలనిచ్చి పంపించారు. అంత నమ్మకమైన వాడు, మంచి ప్రసంగికుడు, మంచి సహనం కలిగిన వాడు, మంచి ఓర్పు కలిగిన వాడు శీల. నేను ఎక్కువగా చెప్పనులెండి తన గురించి. ప్రయాణాలలో మనకి అర్థమవుతుంటదిలెండి ఆయన గురించి కొంత. సరే. ఇప్పుడు పౌలు గారేమో శీలను వెంట పెట్టుకొని రెండో ప్రయాణానికి సిద్ధపడిపోయాడు. ఓకే. ఇప్పుడు సెకండ్ జర్నీ స్టార్ట్ అవుతుందండి. 16వ అధ్యాయానికి ముందు మనం ఏంటంటే రెండవ ప్రయాణానికి సిద్ధపాటు ఇదంతా కూడా. రైట్. ఇక 16వ అధ్యాయం అనగానే పౌలు గారి సెకండ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మర్చిపోయాను. 15వ అధ్యాయం మీరు చూడండి. 15వ అధ్యాయము 40 నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 15వ అధ్యాయం 40వ వచనం నుంచి రెండవ ప్రయాణం ప్రారంభం. మీరు రాసుకోవాలి అక్కడ. 15వ అధ్యాయం 40వ వచనం నుంచి రెండవ ప్రయాణము ప్రారంభం. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జర్నీ. ఓకే. ప్రయాణం ఎటువైపుగా వెళ్తున్నాడు ఈయన? సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము అన్నాడు. సిరియా, కిలికియా ఎటువైపు ఉన్నాయి అని అంటే పైకి ఉంటాయి. బర్నబా గారు వెళ్ళింది కిందికి ఉంది. ఒక్కసారి మ్యాప్ చూపిస్తాడు. ఒకసారి మ్యాప్ చూద్దామా? ఇదేటువైపు ఉందో డైరెక్షన్, ఇదేటువైపు ఉందో చూడండి. పౌలు గారి రెండవ సువార్త ప్రయాణం మ్యాప్ లైవ్లో కూడా వెళ్తుందా? రైట్. చూడండి అక్కడ పౌలు గారి రెండవ సువార్త ప్రయాణంలో సిరియా ముందు ఎక్కడుంది? దాన్ని జూమ్ చేయి. ఇటు చూడరా, నాది వినాలి నువ్వు నేను చెప్పేది. అంత్యోకయ ఎక్కడుంది చూడండి. సిరియా అనేది వచ్చిందా? ఇంగ్లీష్లో ఉంది కదా. సిరియా అనేది పెద్ద అక్షరాలతో కనబడుతుంది కదా. అంత్యోకయ చూడండి అక్కడ. అంత్యోకయ అక్కడి నుంచి ఎటువైపుగా వెళుతున్నారు? కిలికియా. వాడు కొంచెం చూపించిన ఆయన అవి వాడికి అర్థం కావట్లేదు. కిలికియా చూడండి అక్కడ. కర్సు కదులుతుంది. ఎక్కడ కదులుతుందిరా కర్సు? చూడండి అక్కడ కిలికియా. కిలికియా అనగానే మనకు గుర్తు రావాలి. మనం చెప్పాను కిలికియా అంటే పౌలు గారి సొంత రాష్ట్రం అది. పౌలు గారు ఏమంటారు? నేను కిలికియాలోని తార్సులో పుట్టిన వాడను అని మాట్లాడతాడు కదా. కనుక కిలికియా అనేది పౌలు గారి యొక్క స్వరాష్ట్రం. అందులో తార్సు అని చూడండి. కింద కూడా తార్సు అని కనబడుతుంది చూడండి అక్కడ. తార్సు అని కనబడుతుందా? అది కూడా ఒకప్పుడు ఫస్ట్ సెంచరీలో రోమా సామ్రాజ్యంలో కొన్ని 4-5 ప్రధానమైన పట్టణాలు ఉంటే అందులో తార్సు అనేది కూడా ఒక ప్రధానమైన పట్టణం. అది అంటే లైక్ ఈజిప్ట్లో వచ్చేసి అలెగ్జాండ్రియా అని ఉంటుంది. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సిరియాలో అంత్యోకయ అయిన పట్టణం కూడా చాలా పెద్ద పట్టణం. 2 తార్సు అనేది ఒక పెద్ద పట్టణం. అలానే రోమా అనేది అతి పెద్ద పట్టణం. ఓకే. అది ఇవేంటంటే రోమా సామ్రాజ్యంలో ప్రధానమైనటువంటి అతిపెద్ద పట్టణాలు. రైట్. ఇప్పుడు పౌలు గారు పైకి వెళ్తారు. కుప్ర ఇటు ఉంది కిందికి కదా. అంటే బర్నబా గారు మార్కును వెంట పెట్టుకొని కిందికి వచ్చాడు. ఇప్పుడు పౌలు గారేమో శీలను వెంట పెట్టుకొని పైకి వెళ్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అది మీకు చెప్పడం కోసం మీకు ఆ మ్యాప్ చూపించాను. రైట్. ఇప్పుడు పౌలు గారు సిరియాకు వచ్చాడు. అక్కడి నుంచి సిరియాల నుంచి బయలుదేరాడు. ఓకే. సిరియా నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి కిలికియాకు వచ్చాడు. అంటే బై వాక్ అది చూడండి అక్కడ. ఆ రోడ్డు మార్గం అది. ఓడ ఏం ఎక్కలేదు. ఓకేనా? ఓడ ఎక్కలేదు. ఆ యారో మార్క్ ఎటు వెళ్ళిపోతుంది చూడండి. బ్లాక్ కదులుతుంది కదా. బ్లాక్ లైన్ వెళ్తుందా? ఆ బ్లాక్ లైన్ రూట్ మ్యాప్ అనమాట. అది పౌలు గారు వెళ్ళిన రూట్ మ్యాప్ అది. రైట్. బ్లాక్లో అంతా కూడా బై రోడ్ వెళ్తున్నాడు. కిలికియాకు వచ్చారు. కిలికియాలో నుంచి నెమ్మదిగా ఎటు వెళ్ళిపోతున్నారు? అలా దెర్బేకి వచ్చాడు. ఆ లూ అనే అక్షరం కింద దెర్బే పోయింది చూడండి అక్కడ. దెర్బే అనేది అక్కడ పోయింది. రైట్. ఇప్పుడు 16వ అధ్యాయం ప్రారంభం చూద్దాం. ఒకసారి బైబిల్ చూద్దాం. అది అలానే ఉంచు. 16వ అధ్యాయం ప్రారంభం చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి.
మొదటి ప్రయాణంలో ఫస్ట్ లుస్త్రా వస్తుంది, తర్వాత దెర్బే వస్తది. మొదటి ప్రయాణంలో పౌలు గారు ముందు దెర్బేకెళ్ళాడా? లుస్త్రాకెళ్ళాడా? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? ఎక్కడ 14వ అధ్యాయంలోనే గదా! ఒకసారి చూద్దామా? మీకు ఇవి ఏమంటారంటే, ఈ భౌగోళికమైన ప్రదేశాలపై కూడా కొంత అవగాహన ఉంటే చాలా బావుంటుంది. ఎన్నో వచనం? 14వ అధ్యాయము 6వ వచనం. చూడండి. లుకయోనియలోని పట్టణములకు లుస్త్రకును, దెర్బెకును అన్నాడు. ఫస్ట్ లుస్త్రనా? దెర్బేనా? 14వ అధ్యాయంలో లుస్త్ర ముందు, దెర్బే తర్వాత. మరి 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమనుంది? దెర్బే ముందుంది, లుస్త్ర తర్వాత ఉంది. అదేంటి? ఎందుకిలా? ఎందుకిలా అంటే, ఇప్పుడు ఎక్కడికో ఎందుకు, మన గురించే మాట్లాడుకుందాంలెండి. ఇప్పుడు మీరు ఇల్లందు నుంచి వచ్చారనుకోండి. ఇల్లందు నుంచి వస్తే మీకు పాండ్రంగపురం ముందొస్తదా? ఖానాపురం ముందొస్తదా? పాండ్రంగపురం వచ్చింది. ఖమ్మం నుంచి వచ్చారనుకోండి. ఖానాపురం ముందా? పాండ్రంగపురం ముందా? రైట్. సేమ్ అంతే. ఇప్పుడు పౌలు గారేమో పడమర నుంచి తూర్పు వైపుకొచ్చాడు మొదటి ప్రయాణంలో. పడమర నుంచి తూర్పుకొచ్చాడు. పడమర నుంచి తూర్పొచ్చినప్పుడు ఏవొస్తుంది ముందు? లుస్త్రా వచ్చిద్ది. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు? తూర్పు నుంచి ఎటెళ్తున్నాడంటే పడమరకెళ్తున్నాడు. పడమరకెళ్తున్నప్పుడు ముందే వచ్చిద్దక్కడ? దెర్బే వచ్చింది. సింపుల్ అంతే, ఏం లేదు అక్కడ డైరెక్షన్. ముందేమో ఒకసారి చూడండి. పౌలు గారు మొదటి ప్రయాణంలో పైనుంచి కిందకొచ్చాడు. అందువల్ల ముందేమొచ్చిద్దప్పుడు అక్కడ? లుస్త్రా వస్తది. తర్వాత దెర్బే వచ్చింది. కానీ ఇప్పుడు పౌలు గారు పైనుంచి ఎళ్తున్నాడు చూసారా? ఎడమ వైపుకి వెళ్ళిపోతున్నాడు. అందువలన ఇప్పుడు ఫస్ట్ ఏ పట్టణం వస్తుంది? దెర్బే వచ్చిద్ది. అంతే సింపుల్. ఓకేనా? రైట్. 16వ అధ్యాయానికి వచ్చేద్దాం మరలా. రైట్. 16వ అధ్యాయం కాసేపు పక్కన పెట్టేసేయి, అది ఇంకా ఆ మ్యాప్ తీసేసేయి. పౌలు దెర్బెకును, లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అమ్మయ్య, తిమోతి గారి దగ్గరికి వచ్చామండి. తిమోతి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కదా మనకి ఇక్కడ. అపోస్తల కార్యముల్లో తిమోతి అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి మనకి ఇక్కడ పరిచయం అవుతున్నాడు. ఇంతకుముందు ఏమైనా తిమోతి అనే పేరు విన్నారా? 15 అధ్యాయాలలో వినలేదు కదా? రైట్. 16వ అధ్యాయంలో మొట్టమొదటి తిమోతి అనేటువంటి ఈ వ్యక్తిని గురించి మనం చదువుకుంటాం. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి వచ్చేసి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను, ఈకొనియులోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు గారు కోరి, ఆ పదం చూడండి అక్కడ బాగా ప్రతిదాన్ని అంటే అన్నీ కాదు, కొన్నిటిని స్ట్రెచ్ చేసినప్పుడు అక్కడ ఏదో విషయం ఉంటుందని మీరు గ్రహించాలి. తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను, పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. 5 వచనాలు ఆగుదాం. ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ముందుగా మాట్లాడుకుందాం. దెర్బే, లుస్త్రా. లుస్త్రా అనగానే మనకు ఒక విషయం గుర్తుకు రావాలి కదా, ఏంటో? లుస్త్రా అనగానే ఇది జరిగింది కదా పౌలు గారికి సన్మానం కదా, దండలేసి శాలువలు కప్పి. ఏం జరిగింది లుస్త్రాలో? ఏదో జరిగింది పౌలు గారికి. పూలతో? పూలతో కాదా? దేంతో? చెప్పండి. ఏది మనసు బాధ కలుగుతుంది చెప్పడానికి అలా ఏమైనా, లేదంటే మర్చిపోయారు అసలే? పౌలు గారిని లుస్త్రలో రాళ్లతో కొట్టారు. చనిపోయాడు అనుకొని ఈడ్చుకొని వెళ్ళి పట్టణం వెలుపల పడేశారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, చదువుకున్నాం కదా 14వ అధ్యాయంలో. రైట్. అక్కడికి వచ్చారు మరలా. ఓకేనా? ఎన్నోసారి అండి రావడం ఇది? ఇది ఎన్నోసారి? ఎన్నో మారు? బాగా ఆలోచించి చెప్పండి. ఎన్నో మారు? 3వ మారు అవుతుంది. మొదటిసారి వెళ్ళారు, రాళ్లతో కొట్టారు, ఈడ్చుకొని వెళ్ళారు. మళ్ళీ తెల్లారి లేచి దెర్బేకి వెళ్ళాడు. దెర్బే నుంచి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ వెళ్ళాడని చెప్పుకున్నాం కదా. అంటే రిటర్న్లో మళ్ళీ లుస్త్రాకు వచ్చాడంటే అది 2వ మారు అవుతుంది. మరలా ఇప్పుడు అక్కడికి వెళ్ళాడంటే ఇది ఎన్నో మారు అవుతుంది? 3వ మారు అవుతుంది. అంటే మీరు ఎంత జాగ్రత్తగా వింటున్నారో అర్థమవుతుంది. 3వ మారు వెళ్ళాడు ఆయన. రైట్.
ఇప్పుడు మొదటిసారి పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు గారు చెప్పినటువంటి ఆ సువార్త విని తిమోతి గారు, అలానే తిమోతి తల్లి వాళ్ళు ప్రభువును అంగీకరించారు. ప్రభువును అంగీకరించి క్రీస్తుకు శిష్యులుగా వాళ్ళు కూడా మారిపోయారు. మంచిదే. విషయం ఏంటంటే అప్పటికే వీళ్ళు యూదులుగా ఉన్నారు. యూదా విశ్వాసంలో ఉన్నారు. ఎవరు? తిమోతి యొక్క తల్లి. అలానే తిమోతి తల్లిగారి యొక్క తల్లిగారు కూడా వీళ్ళంతా కూడా యూదులుగా వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని ధర్మశాస్త్రాన్ని బట్టి గ్రంథాలను ప్రవక్తల గ్రంథాలను బట్టి వారి విశ్వాసములో కొనసాగుతున్నటువంటి సమయంలో పౌలు గారు అక్కడికి వెళ్ళటం వలన పౌలు గారు చెప్పినటువంటి వాక్యాన్ని విని వాళ్ళు క్రీస్తుకు శిష్యులైపోయారు. బాగా వినండి, క్రీస్తుకు శిష్యులైపోయారు. ఇప్పుడు యాక్చువల్‌గా పౌలు గారు అక్కడికి తిమోతి కోసం వెళ్ళాడా అంటే తిమోతి కోసం వెళ్ళాడని కాదు. సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఏంటో చూసి సంఘాలను ఇంకా స్థిరపరచడం కోసం బయలుదేరాడు ఆయన. ఓకే. అది మీరు మర్చిపోకూడదు. లుస్త్రకొచ్చాడు. లుస్త్రకు రాగానే పౌలు గారు ప్రత్యేకంగా లుస్త్రలో తిమోతిని ఆయన కోరి మరీ ఆయన ఏమంటాడంటే పిలుస్తున్నట్టుగా కనబడుతుంది అక్కడ. అక్కడ ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు గారు తిమోతిని కోరుకున్నాడు అన్న మాట చూడండి. పౌలు ఎంతటి గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప దైవజనుడో, ఎంత సువార్తికుడో తెలుసు. అలాంటి గొప్ప దైవజనుడు, గొప్ప సువార్తికుడు పౌలు గారే తిమోతిని చూసి, నాయనా తిమోతి నాతో వస్తావా అని అడిగాడు అనంటే అది నిజంగా చాలా ఆశ్చర్యం. అది చాలా ఆశ్చర్యం. తిమోతిని ఎందుకు ఇంతగా పౌలు గారు కోరుకుంటున్నాడు అనేది ఒక్కటి మీరు ఆలోచించండి. ఇక రెండో విషయం చెప్తాను. ఆయన కోరుకున్నంత మాత్రాన తల్లి పంపించాలి కదా. తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు అని అక్కడ విషయం అర్థమవుతుంది మనకు. సరే, తండ్రి ఉన్నాడా లేడా ఆ సమయానికి అంటే మాక్సిమం ఏంటంటే చాలా మంది చెప్తున్నది ఏంటంటే తండ్రి అప్పటికి బహుశా చనిపోయి ఉండొచ్చు అనేది చాలా మంది మాట్లాడుతున్నటువంటి అభిప్రాయం అది. ఓకే, తండ్రిని కాసేపు మనం పక్కన పెడదాం. ఇప్పుడు తల్లి అతన్ని పంపించాలి అని అంటే నిజంగా తల్లిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు తల్లిని అభినందించాలి అని అంటే ఒక విషయం చెప్తాను. పౌలు గారు మొదటిసారిగా అక్కడికి వచ్చినప్పుడు వాక్యం చెప్పినప్పుడు పౌలు గారికి జరిగింది ఏంటి? చూసింది కదా తల్లి. తిమోతి కూడా చూశాడు కదా. తల్లికి తెలుసు, తిమోతికి తెలుసు, పౌలు గారిని చాలా భయంకరంగా అవమానపరిచిన సంగతి, భయంకరంగా రాళ్లతో కొట్టిన సంగతి, ఒళ్ళంతా కూడా గాయాలైపోయి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు పౌలు గారు. బాగా వినండి, రక్తపు మడుగులో పౌలు గారు పడిపోయి ఉన్నారు. అలా ఒళ్ళంతా గాయాలతో రక్తపు మడుగులో రక్తసిక్తమైపోయి పడిపోయినటువంటి పౌలు గారిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇప్పుడు ఈ పౌలుతో నా కుమారుణ్ణి నేను పంపితే నా కుమారుడు పరిస్థితి అలా అని పౌలు గారి జీవితం ఎలా ఉందనంటే పౌలు గారు కొరింథీయులకు రాసినప్పుడు చెప్తుంటాడు, మేము వదకు తేబడిన గొర్రె పిల్లలమైనట్లుగా ఉన్నాము అన్నాడు. మేము దినదినము చనిపోవచ్చున్నాము అన్నాడు. మేము తరమపడుచున్నాము అన్నాడు. ప్రతిరోజు తరమపడుతున్నాడు. అదే కదా, ఈ కొనియాలో తరిమేస్తే ఇక్కడికి వచ్చాడు. అంతకుముందు అంత్యోకలు తరిమితే ఈ కొనియకు వచ్చాడు. ఈ కొనిలో తరిమితే లుస్త్రకు వచ్చాడు. లుస్త్ర నుంచి దెర్బేకి వెళ్ళిపోతున్నాడు. ప్రతి చోట కూడా ఏంటంటే వ్యతిరేకత వస్తుంది. తరమపడుతున్నాడు. తన ప్రాణాలకే గ్యారంటీ లేదు. తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూ సువార్త చెప్తున్నటువంటి పౌలు ఇప్పుడు నా కొడుకును సువార్త కోసం రమ్మని చెప్పి అడుగుతున్నాడు సహకారిగా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది ఒక తల్లికి వచ్చే సందేహం. ఒక తల్లి మదిలో మెదిలే ఎన్నో, ఇక తిమోతి తర్వాత ఇంకో కొడుకున్నాడా, ఇంకో కూతురుందా, ఆ సందర్భాల విషయాలు మనకు తెలియదు. అప్పటికి చాలా మంది ఏంటంటే తండ్రి లేడు, ఒకడే కొడుకు అనుకుందాం మనం కాసేపు. ఆ ఒక్కడుకు యవనంలో ఉన్నాడు, చేతికొచ్చిన కొడుకు అంటాం. ఇప్పుడు యవనంలో ఉన్న ఒక్కగానొక్క కొడుకు చేతికొచ్చాడు, ఎదుగుతున్నాడు, తల్లికి ఇటు కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉంటాడు అని అనుకుంటున్న సమయంలో పౌలు వచ్చేసి నాకు కావాలి తిమోతి అని అనగానే అలాంటి పౌలు గారి పరిస్థితి కల్లారు చూశారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు పంపడానికి తల్లి ఎలా పంపగలదు? తల్లి పంపడానికి ఒక్క పాజిటివ్ పాయింట్ ఏమైనా ఉందంటారు చెప్పండి? తిమోతిని పౌలుతో పంపించటానికి ఒక్కటి ఏమైనా బెనిఫిట్ ఏమైనా ఉందంటే ఒక్కటైనా మంచిది ఏమైనా లోకపరంగా భౌతికంగా చూస్తే ఏ ఒక్క కారణం కూడా కనిపించట్లేదు పౌలు గారితో పంపటం వలన బాగుంటుందని చెప్పడానికి లోకపరంగా. కానీ పంపించేశారు, ఇచ్చేసింది తల్లి. కారణం ఏంటంటే ఒకసారి
తిమోతికి రాసిన పత్రికలో మనకి ఈ విషయాలన్నీ కనబడుతుంటాయి. ఇక్కడి నుంచి మళ్ళీ మన కనెక్షన్ అక్కడికుంది. అంటే 16వ అధ్యాయం అపోస్తల కార్యానికి కనెక్షన్స్ తిమోతి పత్రికలో ఉంటాయి. అక్కడికెళ్దాం ఒకసారి. అక్కడికెళ్ళేసి మళ్ళీ ఇక్కడికొద్దాం. ఏది ఏమైనా 16వ అధ్యాయం కంప్లీట్ చేయాలి కాబట్టి, ఒక్కసారి తిమోతి గురించి వచ్చింది కనుక అక్కడికెళ్తేనే తప్ప దీనికో క్లారిటీ రాదు. అలా అని నేనేమి ల్యాగ్ చేయను. త్వరగానే చెప్పేస్తాను. ఒక మాట చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం నేను చదువుతాను. నాకు అవసరమైన మాట 3-5 వచనాలు. అందులో ఒక మాట, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, తెలిసిందే కదా, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నది అని అంటే అవ్వ భక్తిపరురాలు. అదే భక్తి అవ్వ ఎవరికి నేర్పించింది? యునికేకి నేర్పించింది. ఆ యునికే ఎవరిని పెంచింది? అలానే కొడుకును పెంచింది. అంటే భక్తి అనేది వంశపారంపర్యంగా మన పిల్లలకు ఆస్తులను వంశపారంపర్యంగా ఇస్తుంటాం. తాత సంపాదించాడు, ఏమండి, తండ్రికి ఇచ్చాడు, తండ్రి సంపాదించాడు, కొడుకు ఇచ్చాడు, ఈ కొడుకు సంపాదిస్తాడు, తర్వాత కొడుకు ఇస్తాడు. ఎక్కడిదిరా ఈ ఆస్తి అంటే మా తాతల నాటి నుంచి మాకు వస్తుంది అని అంటావు. ఓకే, మరి భక్తి సంగతి ఏంటి? భక్తినిస్తున్నారా వారసత్వంగా? భక్తినివ్వగలుగుతున్నారా ఏ తల్లైనా ఏ తండ్రి అయినా? ఎక్కడుంది? అది లేదు. కానీ ఇక్కడ చూస్తుంటే 3వ తరం అండి. ఎక్కడ అవ్వ, ఎక్కడ ఏమండి లోయి, ఎక్కడ ఆ తర్వాత యునికే, ఎక్కడ యునికేలో నుంచి ఎవరిలోకి వచ్చేసిందంటే తిమోతిలోకి వచ్చేసింది. రైట్. ఇది నీలో ఇంత భక్తిని నేను చూస్తున్నానంటే తిమోతి నాయన, అది కేవలం అది నీ తల్లి నుంచి వచ్చింది, నీ తల్లికి వాళ్ళ తల్లి నుంచి వచ్చింది అని చెప్తూ బాగుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే, అక్కడికి ఎందుకు వెళ్ళేసరికి తిమోతిలో కాస్త భయం ఉన్నట్టు కనబడుతుంది, పిరికితనం ఉన్నట్టు కనబడుతుంది. భయం, పిరికితనం అంటే భయస్థుడు అన్న విషయం. అందుకే మనం తర్వాత చదువుతుంటే దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇందే నిగ్రహంలో ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, కాబట్టి నీవు మన ప్రభు అయిన విషయమై. ఆ పదం చూడండి, కాబట్టి నీవు అనే పదాన్ని ఉపయోగించాడు అని అంటే 8వ వచనంలో, వెంటనే 7వ వచనంలో, అంటే కాస్త ఎక్కడో ఒక బెరుకుతనం, ఎక్కడో కాస్త భయం అనేది తిమోతిలో ఉందా అన్న అది మనకు కలుగుతుంది. రైట్ ఆలోచన. ఇంకొక విషయం కూడా చెప్తాను. తిమోతి కాస్త హెల్త్, ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్టు కనబడదు. తిమోతి కాస్త ఏంటంటే ఫిజికల్గా హెల్త్ పరంగా తిమోతికి బాగోదు అని చెప్పడానికి మొదటి పత్రిక చదువుతున్నప్పుడు 5వ అధ్యాయంలో ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము అన్నాడు. చూసారా, తరచుగా అన్న పదం ఏంటి అంటే నీకు ఎక్కువ రిపీటెడ్గా నువ్వు బలహీన పడిపోతుంటావు. బాగా వినండి, రిపీటెడ్గా తిమోతి ఏమవుతుంటాడట? బలహీన పడిపోతుంటాడు. చాలా మంది చూడండి, ఏమండి ఎలా ఉన్నారన్నారు అనుకోండి, కడుపు నొప్పి అండి. ఎలా ఉన్నారండి? ఏమంటే తలనొప్పి అండి. ఎలా ఉన్నారండి? నీరసంగా ఉంది. ఎలా ఉన్నారండి? కాళ్ళు లాగుతున్నాయండి. మరి బాగుంది ఎప్పుడు? ఎప్పుడు బాగోరు? అది ఏంటంటే బలహీనత అంతే. ఇంకా మనం ఏం చెప్పలేము. కొంతమంది బాడీలు, కొంతమంది శరీరాలు, వాళ్ళ తత్వాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అలా ఉంటాయి. కానీ ఇక్కడ నీ తిమోతి కోసం ఇక్కడ నేను నెగిటివ్గా మాట్లాడుతున్నా, అందులో పాజిటివ్ ఒకటి ఉంది. ఏంటంటే ఆయన తరచుగా జబ్బును పడుతున్నప్పటికీ కూడా దేవుని పని విషయంలో ఎక్కడకు నిర్లక్ష్యంగా లేడు. అది పాయింట్. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడు బలహీనంగానే ఉన్నాడు, తరచుగా బలహీనతలు అని అన్నాడు. చూసారా, తరచుగా వచ్చు బలహీనతలు అని అంటే ఆరోగ్యమే సరిగా ఉండదు అనేది మనకు అర్థమైంది. ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ పౌలుతో పాటు ప్రయాణాలు, ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ పౌలుతో పాటు కాలినడక, పౌలుతో పాటు ఓడలో ప్రయాణం, పౌలు గారితో పాటు అవమానాలు, పౌలు గారితో పాటు నిందలు, పౌలు గారితో పాటు రేపు పొద్దున దెబ్బలు, ఇవన్నీ ఉన్నాయి. తిమోతి మర్చిపోకూడదు. రైట్. ఇంకొక విషయం, ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలో, ఇదే 2వ పత్రిక 3వ అధ్యాయం, ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:14-15, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుతువు. పదం చూడండి, బాల్యము నుండి నీవు ఎరుగుతువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నువ్వు నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని, చూడండి, ఆ సంగతి నువ్వు తెలుసుకొని వాటి యందు నీవు నిలకడగా ఉండు అన్నాడు. అంటే ఎప్పటి నుంచి తెలుసట ఆయనకు పరిశుద్ధ లేఖనాలు? బాల్యము నుండి తెలుసు. బాల్యము నుండి అంటే ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది.
తిమోతి తల్లి తిమోతికి నేర్పించింది. తిమోతి వాళ్ళ తల్లికేమో వాళ్ళ తల్లి నేర్పించింది. అందువల్ల నిజంగానండి తిమోతిని పౌలు గారు ఎలా అంటే మార్కును బర్నబా గారు ఎలా అయితే సానబెట్టి అంటే ట్రైనింగ్ ఇచ్చి మంచి పరిచారకుడిగా మార్చి చివరికి పౌలు గారి చేత షబాష్ అనిపించుకునేట్టుగా ఎలా చేశాడో, పౌలు గారు కూడా తిమోతిని అలా తిప్పుదాం అనుకున్నాడు. అలా చేద్దాం అనుకున్నాడు. అలా చేశాడు. నిజంగా తర్వాతనండి మనకు పౌలు తర్వాత ఎవరండి ఏంటండి నెక్స్ట్ అంటే తిమోతి. అన్నంత ఎత్తుకెళ్ళాడండి తిమోతి సేవలో. మళ్ళీ చెప్తున్నాను. పౌలు తర్వాత ఏంటండి ఈ పరిచర్య? పౌలు తర్వాత ఏంటండి ఈ సేవ అంటే, పౌలు గారి తర్వాత మరల ఈ ప్లేస్ రిప్లై చేయగలిగినటువంటి అంత సామర్థ్యం ఎవరికి సంపాదించుకున్నారు? తిమోతి సంపాదించేసుకున్నాడు. ఇంకొక మాట చూసుకొని మనం ముందుకెళ్దాం. ఇదే మూడవ అధ్యాయము ఎన్నో వచనము? 11వ వచనం. ఇదే 3వ అధ్యాయం 11, 10, 11. అయితే నీవు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, పౌలు గారు ఆయనలో ఉన్నవన్నీ చెప్తున్నాడు అనమాట. నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములు నీవు తెలుసుకొనిన వాడవై నన్ను నీవు వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుంచి ప్రభువు నన్ను తప్పించాను. మొత్తానికి తిమోతి గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫైనల్గా ఏంటంటే, నాకు అంత్యోకయలో ఏం జరిగిందో నీకు తెలుసు, ఈ కొనేకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసు, లుస్త్రా మీ ఊరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో నువ్వు చూసావు, నువ్వు విన్నావు. అయినా ఇవన్నీ చూసి నన్ను వెంబడించావంటే నాతో ఏముంది? నా దగ్గర ఏమీ లేదు, చేతిలో సంచి తప్ప, వేసుకునే బట్టలు కూడా లేవు. అయినా నా గురించి నువ్వు తెలుసుకొని నన్ను అన్ని చూసి నువ్వు నన్ను వెంబడించావంటే తిమోతి, అక్కడే నువ్వు నాకు నచ్చావురా ఆ రోజు. అది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, తిమోతిని పౌలు గారు కోరుకోవటానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, అప్పటికి పౌలు గారు మొదటి ప్రయాణంలో వాళ్ళు సువార్త నమ్మారు, యేసుప్రభువు నమ్మారని చెప్పాను కదా. పౌలు గారు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారు, సుమారు ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చారు అనుకుందాం. 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు ఇక్కడికి. ఓకేనా. అప్పటికి పౌలు గారు లుస్త్రకు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే తిమోతి గురించి లుస్త్రలో కానీ, దెర్బేలో కానీ, ఈకొనియలో కానీ, ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో సంఘాలు ఏర్పడ్డాయి కదా. సంఘాలలోకి ఎక్కడికి వెళ్ళినా కానీ తిమోతి ఎలాంటి వాడు అని అడిగితే అందరు చెప్పే మాట ఏంటంటే, తిమోతి చాలా భక్తిపరుడు, తిమోతి చాలా దయగలిగినవాడు, తిమోతి చాలా ప్రేమ కలిగినవాడు, మంచి పిల్లోడు, మంచి యవనస్తుడు, సువార్త పనికి పరుగులు పెట్టేవాడు, వాక్యం బాగా చెప్పగలడు, చాలా ఓర్పు కలిగినవాడు అని అందరూ కూడా తిమోతి గురించి ఇదే సాక్ష్యం. మంచి సాక్ష్యం సంపాదించేసుకున్నాడు. ఇది పౌలు గారు విన్న తర్వాత పౌలు గారికి ఎలా ఉంటుంది? తీసుకెళ్తే ఇలాంటి వాడిని తీసుకెళ్లాలి నా కోసం, నాతో పాటు. మార్కును వదిలేసి వచ్చేసాడు కదా. మార్కును బర్నబా ప్రిఫర్ చేసి వద్దు అని పక్కన పెట్టేశాడు కదా. కాబట్టి తిమోతి లాంటి వాడు ఉంటే నాకు తోడుగా చాలా బాగుంటుంది. అంటే ఒక విధంగా తిమోతి ఏమంటారంటే, శారీరకంగా బలహీనుడు కావచ్చు కానీ ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాడు. శరీరము ఏమంటారు బలహీనము కానీ ఆత్మ సిద్ధమే అన్నట్టు, వాస్తవానికి ఫిజికల్గా చూస్తే ఇతను కాస్త వీక్ అయినా కానీ మెంటల్గా మాత్రం దేవుడి కోసం ఏదో చేసేయాలనేటువంటి తపన, వెళ్ళాలనేటువంటి అది మాత్రం తిమోతిలో పౌలు గారు బాగా చూశారు. అంటే జనరల్గా అసలు ఏమండి మా వాడిని అని అడగాలి ఎవరైనా కానీ పౌలు గారే స్వయంగా అడిగారు అని అంటే పౌలును తిమోతి కావాలి అని. తిమోతి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, పౌలు గారికి బాగా నచ్చిందండి. అది మెయిన్. రైట్. ఇప్పుడు పౌలు గారు తిమోతితో, ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు? పౌలు గారు, శీల ఇద్దరే కదా. వీళ్ళిద్దరికి ఇప్పుడు ఎవరు తోడవుతున్నారు? వాళ్ళ టీంలో ఎవరు జాయిన్ అయ్యారు? ఇప్పుడు తిమోతి. ఇప్పుడు మొత్తం కలిపి ఎంతమంది అయ్యారు? 3 అయ్యారండి. 3 కలిసి బయలుదేరుతున్నారు. ఎక్కడికి? 2వ ప్రయాణం. మర్చిపోకూడదు. ఇది సువార్త ఎన్నో ప్రయాణం? పౌలు గారిది 2వ ప్రయాణం. ఇద్దరు బయలుదేరారు. ఇద్దరికి ఒక ఆయన తోడయ్యాడు. ఆ ఒక ఆయన ఎవరు? తిమోతి. రైట్. ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. అక్కడ తిమోతి కట్ట ఏం చేశాడట? అక్కడ సున్నతి చేశాడని ఉంది కదా. అక్కడ చూడండి, ఎన్నో వచనం అది? 3వ వచనం. అతను తనతో కూడా బయలుదేరావాలని పౌలు కోరి అతని తండ్రికి ఆ ప్రదేశంలో యూదులకు అంతా తెలియదు కాబట్టి వారిని బట్టి అతనికి సున్నతి చేయించాను అన్న పదం చూడండి. యాక్చువల్గా 15వ అధ్యాయంలో జరిగిందే సున్నతి గురించినటువంటి వివాదం కదా. అక్కడ చాలా పెద్ద సమస్య కదా అది. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు గారు బర్నబా గారు ఏమని వాదించారు? వద్దు అనే కదా. వద్దు అని చెప్పిన పౌలు గారు ఇప్పుడు తిమోతికి ఏం చేయించాడట? చాలా చిరాగ్గా ఉంది ఈ మాట చదివిన తర్వాత. ఎందుకంటే
ఏమయ్యా ఇక్కడ అంత్యోదయ సంఘంలో ఇంత పెద్ద డిబేట్ పెట్టుకొని ఇక్కడ తేలదని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి యెరూషలేముకు అక్కడ అందరినీ కూర్చోబెట్టి అక్కడ కూడా పెద్ద డిబేట్ ఏర్పాటు చేసి చివరికి అసలు సున్నతి వద్దే వద్దు అని చెప్పిన తర్వాత అది కూడా రిటర్న్గా రాసిచ్చిన తర్వాత అంత్యోదయ సంఘంలో వద్దు అని చెప్పిన తర్వాత మరలా ఇక్కడ తిమోతికి నువ్వు సున్నతి చేయించావంటే ఇప్పుడు ఏంటి దీని మర్మం? ఇప్పుడు ఇంతకు సున్నతి చేయించాలా వద్దా? వద్దు అన్నది 15వ అధ్యాయం. వద్దు అని బలంగా బల్లగుద్ది వాదించి ఒప్పించినటువంటి పౌలే మళ్ళీ ఇప్పుడు తిమోతికి ఏం చేయించాడు? ఏం అర్థమవుతుంది చెప్పండి? దీన్ని బట్టి ఏం అర్థం కావట్లేదు మనకు. ఏం అర్థమవుతుందంటే ఏం అర్థం కావట్లేదు. మరి ఈ మాత్రం దానికి ఎందుకు అంత వాదోపవాదాలు, ఈ మాత్రం దానికి ఎందుకు అంత డిబేట్లు, దీనికి మాత్రం ఎందుకు ఇంత హడావుడి చేయటం అన్నట్టుగానే ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. పౌలు గారు ఇంకొక పని కూడా చేశారు. అది మనం గలతీ పత్రికలు చదువుకుంటాం. పౌలు గారు అంత్యోదయ నుంచి వెళ్తున్నప్పుడు పౌలు బర్నబాలు వెళ్ళారనుకుంటాం. లేదు, అంత్యోదయ సంఘంలో కొంతమంది వెళ్ళారు. వారితో పాటు తీతు కూడా వెళ్ళాడు. ఈ విషయం ఎక్కడ ఉందంటే గలతీ పత్రికలో ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. సమయం అయిపోతుందా? 2వ అధ్యాయం గలతీ పత్రిక 2వ అధ్యాయం గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట, ఆ పదం చూడండి, అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత, అంటే ఆయన ప్రభువులోకి వచ్చాక, ఏమండి, అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని. అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే 15వ అధ్యాయంలో సంఘటన గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పౌలు గారు నేను తీతుని వెంట పెట్టుకుని వెళ్ళామని మాట్లాడుతున్నటువంటి ఈ 2వ అధ్యాయంలో ఉన్న విషయం ఎప్పటిది అని అంటే 15వ అధ్యాయానికి సంబంధించి. అందుకే నేను ఒక రాత్రి ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? అపోస్తుల కార్యం 15వ అధ్యాయంతో పాటు గలతీ పత్రిక చదువుకోండి అని చెప్పాను. గుర్తుందా? ఎంతమందికి? రాత్రే కదా చెప్పాను. వెరీ గుడ్, చాలా జ్ఞాపకశక్తి ఉంది మీకు. రాత్రి చెప్పింది ఇప్పుడు గుర్తుందంటే గ్రేటే కదా. మరి 24 గంటలు గడిచిపోయింది, అయినా మీకు జ్ఞాపకం ఉందనంటే మీకెవరు మతిమరుపు ఉందని చెప్పేది లేదు. మీకు మీరు తక్కువగా అంచనా వేసుకోకండి, మీకు చాలా మెమరీ పవర్ ఉంది. ఓకే, ఇలానే కంటిన్యూ చేసుకోండి. 2వ అధ్యాయంలో అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాస వ్యర్థమైపోనేమో లేక వ్యర్థమైపోయిందేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుతున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అయినను నాతో కూడున్న తీతు, చూడండి, నాతో కూడున్న తీతు గ్రీసు దేశస్థుడైనను, అంటే అర్థం ఏంటది? కంప్లీట్గా అతను అన్యుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అసలు ఎందుకు తీసుకెళ్ళాడు ఇతన్ని? టెస్ట్, సాక్ష్యం కోసమే. ఇక్కడైనా కానీ ఇతను తిమోతి, ఆ తండ్రేమో అన్యుడు, బాగా వినండి, తండ్రేమో అన్యుడు, తల్లేమో ఎవరు? యూదురాలు. కానీ తీతు దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్గా అన్యుడు ఈయన. ఈ తేడా మీరు గమనించండి. రైట్, ఇప్పుడు ఈయన ఆ రోజు యెరూషలేముకి తీసుకెళ్ళినప్పుడు తీతును, ఒకవేళ నిజంగా అక్కడ సున్నతి అవసరం అనుకుంటే అక్కడికక్కడ తీతుకు, అక్కడ యెరూషలేములోనే అపోస్తల మధ్యలోనే ఆ రోజు తీతుకు ఏం జరగాలి? అక్కడ సున్నతి జరగాలి. కానీ సున్నతి లేకుండా తీసుకెళ్లాను, సున్నతి లేకుండానే మరలా తిరిగి తీతు నాతో పాటు వచ్చాడు. అంటే అర్థం ఏంటి? అన్యుడైనప్పటికీ కూడా తీతుకు ఏం అవసరం లేదు? సున్నతి అవసరం లేదు. మరి అన్యుడైనటువంటి తీతుకు సున్నతి అవసరం లేదు అని చెప్పి ఇంత బల్లగుద్ది ఇంత బలంగా చెప్పిన పౌలు తిమోతికి ఎందుకు జయించావు? తిమోతికి ఎందుకు జయించావు? రీజన్ చెప్తాను. తిమోతి విషయంలో ఏంటంటే, తండ్రేమో గ్రీసు దేశ అన్యుడు, తల్లి వచ్చేసి జనరల్గా సమాజంలో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్, సాంప్రదాయం ఏంటంటే, ఏదైనా ఒక కులం కావచ్చు, ఏదైనా కానీ తండ్రి నుంచి పిల్లలకు వస్తుంది. అదే కదా సమాజంలో మనకున్నది. అందుకే ఇంకా చెప్పాలంటే కంటున్నది కానీ వారసత్వం కానీ ఎవరి నుంచి వస్తుంది? తండ్రి నుంచే కదా వారసత్వం వస్తుంది. తల్లి నుంచి వస్తుంది, తండ్రి నుంచి వస్తుందా? తండ్రి నుంచే కదా. అంటే ఇప్పుడు తండ్రి ఆయన అన్యుడు కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు ఇతను కూడా ఏమవుతాడు? అన్యుడైపోతాడు. ఎవరు? తిమోతి గారు. అది 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 మెయిన్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. రెండవది అంటే అప్పటి వరకు అయితే అతనికి సున్నతి లేదు, ఎందుకంటే తండ్రి అన్యుడు కాబట్టి.
ఇప్పుడు మరి ఎందుకు ఇంతగా 15వ అధ్యాయం అంతా అదే చెప్పి మళ్ళీ పత్రికలు అన్ని సంఘాలు ఒక పత్రికలు కూడా ఆయన తీసుకెళ్లి పంచుతున్నాడు. సున్నతి అవసరం లేదని పత్రికలలో అదే ఉంది విషయం. ఆ పత్రికలే పంచుతున్నాడు అన్ని ప్రాంతాలలో. మరి ఎందుకు తిమోతికి చేయించవలసి వచ్చింది అని అంటే అక్కడ స్పెసిఫిక్గా రాయబడిన మాట ఏంటంటే చూడండి, అక్కడ స్పెసిఫిక్గా రాయబడిన మాట ఏంటంటే యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. ఇక్కడ విషయం ఏంటంటే వారిని బట్టి ఎందుకు చేయించావయ్యా అని మళ్ళీ అడిగామనుకోండి, బాగా వినండి, వారిని యూదులను బట్టి నువ్వు చేయించాలా, అవసరమా అని అడిగితే దానికి ఆయన చెప్పేటువంటి సమాధానం ఏంటంటే అవును. ఎందుకు అనంటే ఇప్పుడు నేను సువార్తకు వెళ్తున్నాను. ఇప్పుడు నేను సువార్తకి వెళుతున్నప్పుడు నేను మొట్టమొదట ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ సువార్త చెప్తున్నాను, యూదుల సమాజ మందిరాలు ఎక్కడున్నాయో చూసి అక్కడ కదా నేను సువార్త చెప్తున్నాను. ఎక్కడ యూదుల సమాజ మందిరాలు ఉన్నాయో ఆ సమాజ మందిరాల్లోనికి వెళ్ళి సువార్త చెప్తున్నాను. రైట్. ఇప్పుడు ఆ సమాజ మందిరాలలోనికి వెళ్ళాలి అంటే అక్కడ అడుగు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా వీడు యూదుడై ఉండాలి, సున్నతి చేసుకున్న వాడై ఉండాలి. అతను యూదుడై సున్నతి చేయబడిన వాడైతే తప్ప సమాజ మందిరంలోనికి రావడానికి అర్హత లేదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్తకు ఫస్ట్ టైం టార్గెట్ చేసేది సమాజ మందిరాలనే కాబట్టి ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్తే సరిపోదు, నాతో పాటు ఇప్పుడు ఎవరు కూడా రావాలి, తిమోతి కూడా రావాలి. మరి తిమోతి కూడా రావాలంటే తిమోతి కూడా ఏం చేయబడితేనే ఇప్పుడు ఆయనకు అనుమతి ఉంటుంది లోపలికి, సున్నతి చేయబడాలి. అందుకొరకు సువార్తకు ఆటంకం లేకుండా ఇతను కూడా సంఘంలోకి రావడానికి అభ్యంతరం కాదు. బాగా వినండి, తిమోతి క్రీస్తు సంఘంలోకి రావడానికి అభ్యంతరం ఏమీ లేదు. అప్పటికైనా క్రైస్తవుడే, సున్నతి లేకుండా కానీ క్రైస్తవుడిగా బాప్తిస్మం తీసుకుంటే అయిపోయింది. కానీ ఇప్పుడు సువార్తలో ప్రయాణాలలో సమాజ మందిరాలలోనికి వచ్చి ఆయన తనతో పాటు పౌలు గారితో పాటు వాక్యం చెప్పాలి అన్నా అసలు ఆయన లోపలికి ఎంటర్ అవ్వాలంటే కూడా ఖచ్చితంగా ఇతను ఏం చేసుకొని ఉండాలి, సున్నతి చేసుకొని ఉండాలి. అందుకొరకు ఇతనికి సున్నతి చేయించవలసి వచ్చింది తప్ప కంపల్సరిగా క్రైస్తవుడు కావడానికో సంఘంలోనికి ప్రవేశించడానికైతే సున్నతి అవసరం లేదు. అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, నాకు ఓపిక కూడా లేదు. ఓకేనా? రైట్. తర్వాత 6వ వచనానికి వెళ్ళిపోదాం. 6వ వచనం, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఆసియాలో అంటే ఆసియా అంటే ఎటు వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడ ఆగారు, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? వీళ్ళంతా లుస్త్ర కదా. ఒకసారి లుస్త్రను చూపిస్తావా మాకు మళ్ళీ ఒకసారి? చూడండి, అక్కడ లుస్త్ర అక్కడ ఉంది కదా. అక్కడి నుంచి ఆసియా వైపుకు అంటే అర్థం ఏంటంటే చూడండి, ఆసియా ఉందా అటు సైడ్, ఎఫెస్. ఆసియా అనగానే మీరు ఎఫెస్ను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ ఎఫెస్ అనేది ఆసియాకు మెయిన్ క్యాపిటల్. ఓకేనా? సెంటర్ పాయింట్ అనమాట ఎఫెస్ అనేది. అంటే లుస్త్ర నుంచి పడమర వైపుకు ఆ లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాము అని ఫిక్స్ అయిపోయారు, ఆసియా వైపుకి వద్దాం అనుకున్నారు. అప్పుడు ఏం జరిగిందట, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఓకే, అయితే ఇటువైపుగా తిరిగేసరికి పరిశుద్ధాత్ముడు వద్దు అనేసాడు. అంటే పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు వారిని, రైట్. అప్పుడు వాళ్ళు ఆసియా వైపుకు వద్దు అనేటప్పటికీ పృగియా గలతియా ప్రదేశముల ద్వారా, అదే ఇటువైపు చూడండి, మళ్ళీ పైకి లుస్త్ర నుంచి చూడండి పైన పృగియా గలతియా, పైకి వెళ్తున్న పృగియా పైకి, రైట్. పృగియా గలతియా ఆ లైన్, బ్లాక్ లైన్ మీరు చూసుకోండి. అటువైపుగా వెళ్ళిపోదామని చెప్పి అటువైపుగా వచ్చేసారు. వస్తుంటే ముసియా దగ్గరకు వచ్చాడు. ముసియా ఎక్కడుంది చూడండి, అక్కడ పైన ఆ కర్సు కదులుతుంది కదా, ముసియా దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే వారు ముసియా దగ్గరకు వచ్చేసారో వచ్చి బితునియా వైపుకి వెళ్ళడానికి బితునియా ఎటుంది పైన, అక్కడి నుంచి చూడండి పైన ఆ డాట్స్ ఉన్నాయి చూసారా, అంటే ముసియా దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి నార్త్ వైపుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. పై భాగానికి వెళ్ళిపోదాం అనుకున్న సమయానికి యేసు యొక్క ఆత్మ అంటే మళ్ళీ పరిశుద్ధాత్మను చాలా పేర్లతో పిలవడం జరిగింది కదా. పరిశుద్ధాత్మ, యేసాత్మ, క్రీస్తాత్మ, సత్యస్వరూపి, మహిమ స్వరూపి ఆత్మ అని పేరు, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆదరణకర్త అని, ఉత్తరవాది అని, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకున్న పర్యాయ పదాలు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఎటువైపుకి ఆసియా వైపు వెళుతుంటే వెళ్ళనివ్వలేదు, బితునియా వైపు వెళ్ళిపోతుంటే వెళ్ళనివ్వలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చేసారట. ముసియను దాటి ఎక్కడికి వచ్చేసారట, ఆ డాట్ ఉంది చూసారా, డాట్ పైన అక్కడ త్రోయ అంటే ఆ డాట్, అది బ్లాక్ డాట్ చూడ పెద్దది, అక్కడ మొత్తానికైతే అక్కడ ఏమండి త్రోయ అక్కడికి వచ్చేసారండి. అక్కడికి వచ్చి ఆగారు చూడండి, అక్కడికి వచ్చి ఆగేశారు.
అక్కడికొచ్చి ఆగారు. అక్కడ మీరు కూడా ఆగండి ఇప్పుడు. త్రోయకు వచ్చేసారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, తీసేయి మ్యాప్ తీసేయి ఇప్పుడు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టుగా రాత్రి వేళ పౌలునకు దర్శనం. త్రోయ దగ్గరకు వచ్చారు. ఇదేంటి, ఆసియా వైపుకి వెళ్ళిపోదామంటే ఆటంకపరచబడ్డాం. పోనీ అక్కడి నుంచి ముసియా వైపుకి వచ్చారు. పృగియా గల్తీయ ప్రాంతాల గుండా ముసియాకు వచ్చారు. ముసియాకు వచ్చి బితునియా వైపుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. పైకి వెళ్దాం అనుకున్నారు. పైకి వెళ్ళిపోదాం అనుకుంటే అటువైపు కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇటు ఆసియా వైపు వెళ్ళనివ్వకుండా, పైన బితునియా వైపుకి వెళ్ళనివ్వకుండా ఎటు వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఆజ్ఞాపిస్తాడేమోనని పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ? త్రోయలో. ఎప్పుడైతే త్రోయలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారో ఈలోపు దర్శనం వచ్చేసింది. ఆ దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి, అయ్యా నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టుగా రాత్రి వేళ దర్శనం. ఒక వ్యక్తి వచ్చాడట, అయ్యా మీరు వచ్చి మాకు సహాయం చేయాలి. ఏం సహాయం చేస్తాడు? ఏముంది పౌలు గారి దగ్గర సహాయం చేయడానికి? జీరో. మీకు తెలుసు కదండి, ఆయన ఏ రోజు అవసరాల కోసం ఆ రోజు డేరాలు కుట్టుకున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. ఆయనతో పాటు ఉన్న వారి కోసం కూడా ఆయన కష్టపడ్డాడన్న సంగతి మనం చదువుకుంటాము. ఆయన దగ్గర ఏం లేదు. మరి ఆయన సహాయం చేయాలట ఏంటి? ఆయన వచ్చి ఏం చేస్తాడు సహాయం అంటే? అక్కడ సహాయము అంటే మీనింగ్ ఏంటంటే సువార్త చెప్పటం, వాక్యం చెప్పటం. ఏంటి సువార్త చెప్పటం, వాక్యం చెప్పటం సహాయమా? దాన్ని ఎవరైనా సహాయం అనుకుంటారండి ఎప్పుడైనా కానీ? ఎవరైనా మీరు డబ్బులు అడిగితే మీ ఇవ్వలేదు అనుకుంటే మాకు సహాయం చేయలేదు అంటారు, కానీ వాక్యం చెబితే సహాయం చేశారని చెప్పుకున్నారు ఎప్పుడైనా? మాకు మంచి వాక్యం చెప్పి మాకు చాలా సహాయం చేశారండి, మాకు చాలా జ్ఞానం నేర్పించి మాకు చాలా మేలు చేశారండి అని ఇలా చెప్పటం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మీరు విన్నారా? అస్సలు మనం విన్నాం. దీన్ని మనం అసలు సహాయంగానే మనం అనుకోం. మనకు సహాయం అంటే ఏంటంటే మనకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలి, అడిగినప్పుడు భోజనం పెట్టాలి, అడిగినప్పుడు మనకు బట్టలు కొనివ్వాలి, అడిగినప్పుడు మనతో రావాలి, అడిగినప్పుడు మనకి ఏమైనా చేయాలి, వాక్యం తప్ప. అసలు ఇది సహాయం అని అనుకోవట్లేదు మనుషులు ఎవరు కూడా. కానీ అసలు ఇవన్నీ ఎన్ని చేసినా దేహానికి, ఎన్ని చేసినా కానీ శరీరానికి కదా. శరీరం ఏంటయ్యా అంటే అది నిష్ప్రయోజనం అన్నారు కదా, మట్టికి వెళ్ళిపోయేది కదా అన్నారు. కానీ ఆత్మకు అవసరమైన దేవుని మాట, నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించి సరిచేసి నిన్ను దేవుళ్ళు నిలవబెట్టి ఒక మంచి మనిషిగా మార్చి పరలోకానికి నిన్ను మలచటం, క్రీస్తు సారూప్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటం. దీనికోసం ఎన్ని బోధలు, ఎన్ని ప్రసంగాలు చేయాలి, ఎన్ని తరగతులు చెప్పాలి, ఎంత జ్ఞానం చెప్పాలి, ఎంత సమయాన్ని పెట్టాలి, ఎంత ఆరోగ్యాన్ని పెట్టాలి, ఎంతగా అరవాలి, కేకలు పెట్టాలి. ఇది చిన్న విషయమా? ఎంత చేస్తే తప్ప ఈరోజు కొంత భక్తి మనకు రాలేదు. ఇంత చేస్తే ఇంత భక్తి. అసలు ఏ మాత్రం కూడా పెట్టకపోతే, ఎఫర్ట్ పెట్టకపోతే ఇంకా ఎలా ఉండేవాళ్ళం? దీని అసలు ఎవరు సహాయంగానే మాట్లాడుకోరు. కానీ అక్కడ నాకు ఆ పాయింట్ అంటే బాగా టచ్ చేసిందనమాట. ఏంటంటే మాకు సహాయం చేద్దు రావయ్యా, మాకు ప్లీజ్ మాకు సహాయం చేయాలి. అలా అని వాళ్ళకి ఎన్నున్నా వాక్యం లేకపోతే ఏమీ లేనట్టు, ఎన్నున్నా కానీ వాక్యం లేకపోతే ఏమీ లేనట్లు. అందుకు మాకు సహాయం చేయమనగానే అప్పుడు ఆయనకు అర్థమైందనమాట 10వ వచనంలో. ఓకే, సువార్త కోసం పిలిచాడా అని నిశ్చయించుకొని మాసిదోనియాకు బయలుదేరటకు యత్నము చేసితిమి. మాసిదోనియా అన్నాడు. ఇది ఎక్కడుంది ఇంతకు మాసిదోనియా? ఒకసారి చూపిస్తావా? అది చూడు కొంచెం. నా వైపు నేను చెప్పేది కూడా నువ్వు కూడా వినాలి. మాసిదోనియా వైపు చూడండి ఒకసారి. మాసిదోనియా ఎక్కడుంది? అదంతా మాసిదోనియా ప్రాంతమే. ఆ త్రోయ పైన ఉన్నది చూసారా? ఫిలిప్పి కానీ, తెస్సలోనిక కానీ, బెరయా కానీ. ఆ మ్యాప్ కొంచెం కిందికంటావా? అంతేనా మ్యాప్? ఇంకా కట్ అయిపోయిందా? కట్ అయిపోయిందా? చూడండి, ఫిలిప్పి కానీ, బెరయా కానీ, తెస్సలోనిక కానీ కనబడుతున్నాయా? ఎరుప రెడ్ అక్షరాలతో కనబడుతున్నాయి కదా. ఫిలిప్పి మొదలుకొని, బెరయా మొదలుకొని, తెస్సలోనిక ఉంది చూసారా? ఆ 3 ప్రాంతాలు ముఖ్యంగా, ఆ మూడింటిని కలిపి ఏమంటారు అనంటే మాసిదోనియా. గుర్తుపెట్టుకోండి. ఏవేవి? ఫిలిప్పి, తర్వాత బెరయా, క్షమించండి, ఫిలిప్పి, తర్వాత తెస్సలోనిక, తర్వాత బెరయా. ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయా, ఈ మూడింటిని కలిపి ఏమన్నారు అనంటే మాసిదోనియా అన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? త్రోయలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కడున్నారు? త్రోయలో ఉన్నారు. రైట్. ఇప్పుడు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఓడెక్కాలి. ఎందుకంటే చూడండి, త్రోయ దగ్గర ఏముంది? కట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఏమంటారు? ల్యాండ్ ఏమి లేదు, ఇంకా భూభాగం ఏమీ లేదు అక్కడ. అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి నెయాపోలి అనేటువంటి మాట మనం చదువుతున్నాం. నెయాపోలి అంటే అక్కడ వాటరే ఉంది. అదంతా బ్లూలో కనిపించేదంతా సముద్రం. హలో, వింటున్నారా? చూస్తున్నారా?
ఆ బ్లూ షేడ్లో ఉంది చూసారా, అదంతా సముద్రం అనమాట. అదంతా కూడా సముద్ర భాగం అంతా బ్లూలో ఉంది. మీకు మామూలుగా ల్యాండ్ క్రీమ్ కలర్లో ఉన్నది ల్యాండ్ అనమాట, భూభాగం. క్రీమ్ కలర్లో కనిపించేదంతా భూభాగం. ఆ బ్లూ షేడ్లో ఉన్నదంతా సముద్ర ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ త్రోయ దగ్గర నుంచి ఇప్పుడు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఓడ మీద వెళ్ళాలి. రైట్, ఇప్పుడు త్రోయలో ఓడ ఎక్కుతున్నారు పౌలు గారు. రైట్, మళ్ళీ ఇప్పుడు మనం 16 అధ్యాయానికి వచ్చేద్దాం, 11 వచనానికి. 16, 11. కాబట్టి మేము త్రోయను విడిచిక, త్రోయను వదిలేశారు. త్రోయలో అప్పుడు దర్శనం వచ్చింది కదా, త్రోయలో వదిలేశారు. విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి మొత్తానికి ఫిలిప్పికి వచ్చితిమి అన్నాడు. ఎక్కడికి వచ్చేసారట? ఫిలిప్పికి వచ్చితిమి అన్నాడు. ఫిలిప్పి చూసారు కదా, ఫిలిప్పి మళ్ళీ ఒకసారి చూస్తారా? ఫిలిప్పి పట్టణం ఒకసారి ఫిలిప్పి అంతవరకు చూపించు మాకు. ఫిలిప్పి అంతవరకు చూపించాలంటే దాన్ని జూమ్ చేయాలన్నమాట. ఫిలిప్పి అనే చూడండి, అక్కడ కనపడిందా? ఫిలిప్పి కనిపించింది, ఆ పైన ఉంది చూసారా? రైట్, మొత్తానికి ఫిలిప్పికి వచ్చేసారు. రైట్, ఆపేసేయిగా. 12వ వచనం. మాసిదోనియా దేశములో తీసేయి, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం. అమ్మయ్య, మొత్తానికైతే మాసిదోనియాలో ముఖ్య పట్టణమైన ఫిలిప్పికి వచ్చేసారు. చూద్దాం. అలానే రోమియుల ప్రవాస స్థానమున ఉన్నది. రోమియుల ప్రవాస స్థానము అని అంటే రోమా సామ్రాజ్యానికి సంబంధించి రోమా పౌరసత్వం కలిగిన వారు, రోమా సైనికులు ఎక్కువ మంది నివసించేటువంటి పట్టణం ఫిలిప్పి పట్టణం. బాగా గుర్తుపెట్టుకోండి, రోమా సామ్రాజ్యానికి సంబంధించి, రోమా సైనిక విభాగానికి సంబంధించి, రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ వాళ్ళు నివసించేటువంటి పట్టణము ఫిలిప్పి పట్టణం. అందుకే మీరు చూడండి, ఫిలిప్పిలో ఎక్కువ మంది యూదులు ఉండరు. మీకు ఒక విషయం చెప్పాను, మొదటి ప్రయాణంలో ఎక్కువ మంది యూదులు ఉంటే సమాజ మందిరాలు ఉంటాయి. సమాజ మందిరాలు లేవు అని అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది యూదులు లేరని అర్థం. ఇప్పుడు అంత్యోకయలో సమాజ మందిరం, ఈకొనియలో సమాజ మందిరం, లుస్త్రకి వెళ్ళేటప్పటికి మాత్రం సమాజ మందిరం లేక పౌలుగా రోడ్డు మీద నిలబడి వాక్యం చెప్పారు. అప్పుడే బలహీన పాదలు కలిగిన ఒక వ్యక్తిని బాగు చేస్తే ఓ దేవుళ్ళు వచ్చేసారని చెప్పి వాళ్ళకు చేశారు కదా. అక్కడ లుస్త్రలో సమాజ మందిరం లేదంటే యూదులు తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఫిలిప్పిలో ఇక్కడ కూడా ఎక్కువ మంది అన్యులు, రోమ పౌరసత్వం కలిగిన వారు. అసలు యూదులు చాలా కొద్ది మంది ఫిలిప్పికి వచ్చారు. రైట్, చూద్దాం. ఎన్నో వచ్చిన ఇప్పుడు. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినం వచ్చేసింది. గవిని దాటి నదీ తీరంలో ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. మొత్తానికి అక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందనంటే విశ్రాంతి దినం వచ్చేసి, విశ్రాంతి దినం రాగానే సమాజ మందిరానికి వెళ్ళాలి యాక్చువల్గా కదా, కానీ సమాజ మందిరం అక్కడ లేదు. అక్కడ లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ ఎక్కువ మంది యూదులు లేరు కాబట్టి. అయినా విశ్రాంతి దినం కదా, మరి అప్పుడు సమాజ మందిరం లేనప్పుడు ఉన్న కొద్ది మంది యూదులు ఏం చేస్తుంటారు అని అంటే ఎక్కడో చెట్టు కిందనో, నదీ తీరాన్నో, సముద్ర తీరాన్నో కూడుకుంటారు. కాబట్టి పౌలు గారికి ఐడియా వచ్చేసింది, ఎక్కువ మంది లేరు కాబట్టి కొన్ని కొద్ది మంది అని ఎక్కడో కూడుకుంటారు కదా, పక్కన నది ఉంది కదా అని చెప్పి ఆ నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ కొద్ది మంది స్త్రీలు కూడుకున్నారట. అమ్మయ్య, మొత్తానికైతే వీళ్ళు యూదులు, ముందు వీళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు తొందరగా వీళ్ళకి యూదులకు సువార్త చెప్పడం ఈజీ అండి, అనిలు చెప్పడం కష్టం అండి. ఎందుకో మీకు మొదటి ప్రయాణంలో చెప్పాను, మళ్ళీ చెప్పాను నేను. యూదులకు చెప్పడం సులువు, అనిలు చెప్పడమే కష్టం. అందుకోసం పౌలు గారు వాళ్ళని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ విశ్రాంతి దినమున ఎన్నో వచనం 14. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్తురాలు. ఆవిడ కూడా ఈ ఊరు ఆవిడ కాదట ఫిలిప్పికి. ఆవిడే పట్టణస్తురాలు అంటే తుయతేర పట్టణస్తురాలు. తుయతేర ఎక్కడుంది అని అంటే తుయతేర వచ్చేసి ఎక్కడో ఆసియాలో ఉన్న పట్టణం. ఆసియాలో ఉన్న 7 సంఘములకు అని మన ప్రకటన గ్రంథంలో చదువుకుంటాం కదా. ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి? ఎఫెసు. రెండవది ఏంటి? స్ముర్న. మూడవది ఏంటి? పెర్గము. నాలుగవది ఏంటి? తుయతేర. ఆ ఆసియాలో ఉన్న తుయతేర పట్టణం. అక్కడి నుంచి వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చింది. వ్యాపారం కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతారులేండి, వాక్యం కోసమే రారు. అదే బాధ. వ్యాపారాల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలే దాటి వెళ్ళిపోతారండి బాబు. వాక్యం కోసం అంటే మాత్రం ఊర్లో కూడా రాలేరండి. ఏం చేద్దాం, అలా అయిపోయింది భక్తి. అలానే ఈవిడ వ్యాపారం కోసమే కాదండి, వాక్యం కోసం విశ్రాంతి దినం వచ్చిందని చెప్పి తన వ్యాపారం కూడా ఆ రోజు ఆపేసుకుందిలేండి. చాలా భక్తిపరురాలు ఆవిడ, చాలా భక్తిపరురాలు. మనమా
ఆదివారం వచ్చిందా, పని పడిందా, ఏంటంటే అటే అంటాం తప్ప ఇది ఇక్కడ వస్తామా మనం ఆరాధన కోసం? ఆమె చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అండి, చాలా పెద్ద వ్యాపారవేత్త ఆవిడ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడితే మళ్ళీ ఒక పాఠం అయిపోద్ది. చాలా భక్తిపరురాలు, అంత వ్యాపారస్తురాలు. ఎందుకంటే ఊదారంగు పొడి అంటే చాలా కాస్ట్లీ పొడి అది, పర్పులు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద పెద్ద రాజులు, ధనవంతులు, వారికి మాత్రమే దొరికేటువంటి రంగు అది. వారు మాత్రమే కొనేది, వారు మాత్రమే వాడుకునేది ఊదారంగు వస్త్రాలు. అందుకే మీరు రాజులు కూడా ప్రకటన చేస్తారు. మీలో ఏ రాజు బెల్షస్సరు, వాడికి మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని వాడు మందు తాగేటప్పుడు రాసిపోయింది కదా అరచేయి వచ్చేసి. అప్పుడు దానికి భావం అర్థం కాక తాగిందంతా దిగిపోయి కాలు చేతులు కొట్టుకుంటూ వణికిపోతూ ఊగిపోతున్న సమయంలో ఎవరు చెప్తారు ఇదేంటో అని అంటున్నప్పుడు, ఎవరు లేరా అంటే అందరూ వచ్చారు, మా వల్ల కాదయ్యా, దీన్ని ఎవరు చెప్పలేరు అన్నప్పుడు అప్పుడు దానియేలుని పిలిపిస్తారు. అప్పుడు ఈయన ప్రకటన చేస్తాడు. ఎవరైతే దానికి అర్థం చెప్తారో వాళ్ళకి నేను ఊదారంగు వస్త్రం ఇచ్చేస్తానంటాడు. ఇది ఊదారంగు వస్త్రం ఏంటండి బాబా అంటే, అంత రాజు ఆఫర్ చేశాడు అని అంటే ఆ వస్త్రాలు ఎంత ఖరీదైనో మీకు అర్థం కావాలి. అలాంటి ఊదారంగు పొడి అమ్ముకుంటుంది అన్నమాట ఈవిడ. అది ఇప్పుడు ఈవిడకు, రాజులకు, పెద్ద పెద్ద వాళ్ళతో మంచి పరిచయాలు ఉంటాయి. అయినా విశ్రాంతి దినం రాగానే ఏం చేసింది? వ్యాపారం ఆపేసి ఎక్కడికి వెళ్ళింది? దేవుని ఆరాధించడానికి వెళ్ళింది. ఆరాధన కొరకు వెళ్ళింది ఆవిడ. అది ఆవిల్లో ఉన్న గొప్పతనం అండి. చూద్దామా ఎన్నో వచ్చినాం త్వరగా చెప్పండి. మీరు లేదంటే నైట్ 11 అయిపోద్ది, ఇక్కడ మీ ఇష్టం. 14 అయిపోయింది. ప్రభువు ఆమె హృదయమును తెరిచాను గనుక. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు అని అంటే ఎందుకు తెరిచాడు? ఆవిలో ఉన్న భక్తిని చూశాడు, ఆ వింటున్న విధానం చూశాడు. మనం వింటుంటామా? వింటున్నట్టుగా ఉంటాం, నిద్రపోతుంటాం, ఇంటి గురించి ఆలోచిస్తుంటాం, భార్య కోసం ఆలోచిస్తుంటే ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర ఏమండి, ఇంటికి ఎవరు వచ్చారో, ఫోన్లో మెసేజ్, వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చిందో, ఫేస్బుక్లో ఏం వచ్చిందో, ఇన్స్టాగ్రామ్లో ఏం వచ్చిందో. పిల్లలండి ఏం చేస్తాం? ఎవడేం చేయలేడు, వాళ్ళు ఎవడు మార్చలేడు, అంతే. ఇక్కడ కూర్చొని వాటి గురించి ఆలోచిస్తుంటారా? దేవుడు ఎందుకు మీ హృదయం తెరుస్తాడు? మీ హృదయం తెరవాలి అని అంటే ముందు మీరు అటెన్షన్గా ఉండాలి. మీరు ఎంత అటెన్షన్గా ఉండే వాక్యం మీద దృష్టి పెట్టే, వాక్యం వైపే మీరు చూస్తూ వింటున్న దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తుంటే తప్ప అప్పుడు ఆయన మీ హృదయాన్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఈ వాక్యం సరాసరి మీ హృదయాన్ని తాకుతుంది. అప్పుడు మీలో పరివర్తన ప్రారంభమవుతుంది. ఎన్ని సంవత్సరాలైనా ఏంటండి ఎదుగుదల లేదు అంటే, అసలు నువ్వు ఏ రోజు సరిగ్గా వాక్యం విన్నావు? ఏ రోజు వాక్యం సరిగ్గా విన్నావు చెప్పు? లేదు. ఇక్కడ ఈవిని చూస్తుంటేనండి, అది ఎందుకు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు? ప్రభువు ఆమె హృదయంను తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు ఏంది? ఆమె లక్ష్యముంచెను. ఆమెయో ఆమె ఇంటి వారిని బాప్తిస్మ పొందినప్పుడు, అమ్మ బాబు ఈమె ఎంత పని చేసిందనంటే, కేవలం నేను మాత్రమే కాదు అని చెప్పి నా భర్త, నా పిల్లలు అందరు, నా కుటుంబం అంతా రక్షణలోనికి రావాలని తన కుటుంబం అంతటినీ కూడా రక్షణలోనికి నడిపించుకోగలిగిన గొప్ప ఇల్లాలండి. మంచి ఉత్తమురాలు, జ్ఞానవంతురాలు. తన ఇల్లుని ఏం చేస్తుందని చెప్పి చదువుకుంటే సామెతల్లో కట్టుకుంటుంది. తన ఇల్లు కట్టుకుంది. మీరు అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు చూడండి, కొర్నేలు చూడండి, తన ఇంటి కోసం ఆలోచించాడా? పేతురు గారు వచ్చేటప్పటికి ఆయన మాత్రమే కూర్చున్నాడు అక్కడ? లేదు కదా. తన కుటుంబాన్ని కూర్చోబెట్టాడు. కుటుంబాన్ని మాత్రం కూర్చోబెట్టాడా? బంధువులు కూర్చోబెట్టాడు. బంధువులు మాత్రం కూర్చోబెట్టాడా? తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ స్నేహితులు కూర్చోబెట్టాడు. అంటే అందరిని ఎందుకు కూర్చోబెట్టాడు అంటే, అందరికీ కావాలి రక్షణ, అందరు వినాలి. ఇక్కడ కూడా నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబం అంతా కూడా దీవించబడాలి, నా కుటుంబం అంతా కూడా ప్రభువుని తెలుసుకొని రక్షణలోనికి రావాలి. ఇది ఆవిడ తాపత్రయం. కొంతమంది భార్యలు పడుతున్న ప్రయాస, తల్లులు పడుతున్న ప్రయాస చాలా గొప్పగా ఉంటుందండి. నా పిల్లలు రక్షణలోనికి రావాలి, నా పిల్లలు కూడా చక్కగా వాళ్ళు కూడా దేవునిలో ఎదగాలి అని కోరుకునే తల్లులు ఉంటారు. మా ఆయన కూడా మారాలి అని, మా ఆయన కూడా దేవునిలోనికి రావాలని కోరుకునే భార్యలు ఉంటారు, వాళ్ళ భర్తలు ఉంటారు, చాలామంది ఉంటారు. నిజమే. మరి మీకుందా ఆ మనసు? మీరు కోరుకుంటున్నారు అలానే? మీ కుటుంబంలో ఉన్నటువంటి, మన కుటుంబాలలో ఉన్న రక్షణలో లేని వాళ్ళంతా రక్షణలోనికి రావాలనేటువంటి ఆ బలమైన కోరిక మీకుందా అని అడుగుతున్నాను. ఒకవేళ లేదు అని అంటే, ఎవడు చూడండి లూదియా, అక్కడ కొర్నేలు చూడండి ఏం చేశాడో. కొర్నేలు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, ఇక లూదియా తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఇదే అధ్యాయంలో ఇంకొక ఆయన కూడా మన తర్వాత వస్తాడు, తర్వాత చదువుదాం. పోనీ ఇది అయిపోయిందండి. ఆ తర్వాత ఆవిడ ఏం చేసిందట? నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. అయ్యా మీరు నిజంగా నా మాట మీద, మా మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. పౌలు గారు, శీల గారు,
నాయన తిమోతి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో మా ఇంట్లో మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్నిటిని ప్రొవైడ్ చేస్తాను, మీరు ఫిలిప్పీలో ఉన్నంత కాలం మా ఇంట్లో ఉండి మీరు పరిచర్య చేయండి, ఎంతకాలమని మేము భరిస్తాం, ఎంతకాలమని సేవ చేస్తాం అని నిజంగా లూదియా పౌలు గారికి, శీల గారికి, తిమోతి గారికి ఆశ్రయం ఇచ్చి బలవంతం ఏదో మాట వరస కనలేదండి. ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి అని చెప్పేసి అని ఏదో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోలేదు, పొడిగా బలవంతం చేసిందట. చూసారా ఆ మాట చూడండి, అంటే వచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే, బ్రదర్ వస్తారా మా ఇంటికి భోజనానికి, కొంచెం బిజీగా ఉన్నానండి, ఓకేలేండి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, మేము ఫోన్ చేసి మేము ఖాళీగా ఉన్నాం వస్తామని చెప్పాలి. బాబా జరిగే పని ఇది ఏమైనా అంటే కొంతమంది అలా ఉంటుంటారులేండి, అందరూ కాదు, కొద్దిమంది అలా ఉంటారండి. ఏంటో వాళ్ళ ఆనందం అది. ఏం చేద్దాం. ఇక్కడ ఈవిడ అలా కాదట, వచ్చినంత వరకు వారిని బలవంతం చేసి ఎలాంటి మెలిక పెట్టేసిందని అంటే, నేను నిజంగా ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఆ మాట ఎలా లింక్ పెట్టి మాట్లాడేసిందో ఇంకా తప్పనిసరి పరిస్థితి అయిపోయిందండి. చూద్దాం 16వ వచనం నుంచి ఈ రెండవ సంఘటన. ఇక్కడ ఫిలిప్పీలో రెండవ సంఘటన. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టింది, సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుకున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను అన్నది. పుతోను దయ్యాలలో కూడా దాని దయ్యానికి కూడా ఒక పేరుందట. ఏ దయ్యం అంటే పుతోను అను దయ్యం పట్టిందంట. ఏం చెప్తుందట? సోది చెప్తాడు, చెప్పేదే సోది. ఏమంటే ఏం చెప్తుందంటే సోది చెప్తుందండి. సోది చెప్పడం అంటే ఏంటి? సోది అంటే అప్పుడప్పుడు ఒరే నేను వాడు సోది వినలేకపోతున్నాను రా అంటాం. అయ్యే సోది, అది పనికిరాని ముచ్చట్లు అనమాట, అంతే. ఇది కూడా సోదే, ఇది ఏదో జ్ఞానం కాదు, లేకపోతే ఇదేదో నిజంగా జరిగేటువంటి భవిష్యత్తు కాదు. సోదినే, దాని పేరే సోది, అంతే. ఇంకది కానీ ఆ సోది చెప్పించుకోవడం చూసారా, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు సోది చెప్పించుకోవడానికి. అప్పుడు చిన్నప్పుడు అండి ఇల్లు తిరుగుతాడు, సోది చెప్తామండి మేము, సోది చెప్తాం అనుకుంటూ వచ్చేవాళ్ళండి ఉదయాన్నే. వచ్చేసి మనం చేయిస్తేనో లేకపోతే కూర్చుంటేనో మీ పేరేంటి అది అని చెప్పగానే భవిష్యత్తులో ఏమండి మీరు మీకు మంచి ఉద్యోగం వస్తుందంటే మీరు విమానాలు తిరుగుతుంటారండి, అసలు కాలు కింద పెట్టరండి బాబు, ఎన్నో చెప్తుంటారు వాళ్ళు. భవిష్యత్తు చెప్పేటోళ్ళు వాళ్ళంతా, అదంతా సోదే. కానీ ఆ సోది చెప్పించుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు. విచిత్రం ఏంటంటే సోదికి డబ్బులు ఇవ్వటం ఏంటండి, దాని పేరే సోదే, మళ్ళా డబ్బులు ఇచ్చి సోది చెప్పించుకుంటున్నారంటే వీళ్ళు ఎలాంటి సోదిగాళ్ళు చూడండి వీళ్ళు. చూద్దాం పోనీలేండి. జనాలు అందరూ వస్తున్నారట, విపరీతమైన ప్రాఫిట్, విపరీతమైన లాభం వచ్చేస్తున్నట్టు వాళ్ళకు. అప్పుడు ఎన్నో వచ్చిన యజమానులకు బహు లాభం సంపాదించుకున్నట్టు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిన, ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించున్నారని కేకలవే చెప్పాను. అది సోది చెప్పేదైనా దయ్యం పౌలు బర్నబాలను చూసి వీళ్ళు దేవుని దాసులు అంటే ఇది మాత్రం వినట్లేదట. విచిత్రం చూడండి, సోది వింటున్నారు కానీ అదే దయ్యం చెప్తున్న నిజాన్ని మాత్రం వినట్లేదంటే. మనుషులు నిజాన్ని వినరు, ఏది వింటారన్నమాట? సోది వింటారు. ఇప్పుడు మీరైనా కానీ ఇంకో గంట సేపు వాక్యం చెప్తామంటే వింటారా? వినరు. సోదే ఎన్ని గంటలైనా వింటారు. స్తుతి సోదే పేర్లు పెడతారు కదా, ఏముండదు, పనికొచ్చేది ఒక్కటి ఉండదు. అలా వెళ్దామా టీ షాప్కి, అక్కడ కూర్చుందామా, ఆ కూర్చుని సోది ఏముండదు అక్కడ. వాక్యం మాత్రం ఒక గంట వినాలని మాత్రం అనిపించదు, కానీ సోది ఎన్ని గంటలైనా కూర్చొని వింటారు, మాట్లాడుకుంటారు. ఏం చేద్దాం, మళ్ళీ దానికి డబ్బులు ఇచ్చి, ఇది ఫ్రీ అయినా వినరు. ఆ రోజు వాళ్ళకి దయ్యం పట్టింది, అది దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన పేరు అది పుతోను. అది పుతోను దయ్యం పట్టింది కాబట్టి సోది చెప్తుంది. ఈరోజు సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, సోది వినేవాళ్ళు. ఏదో సోది భవిష్యత్తు అండి. ఏమన్నా ఒక మాట మనలో మన మాట నిజంగా ఒకవేళ భవిష్యత్తు తెలుసుకుందాం అనేటువంటి ఆశ చాలా మందికి ఉంటుందండి. అసలు భవిష్యత్తు తెలుసుకోవడం అవసరం అంటారా? అండ్ భవిష్యత్తు అనేది ఏమండి దయ్యాలకు వీటికి ఏమైనా తెలుసా? కాలాలు సమయాలు ఎవరు ఆధీనంలో స్వాధీనంలో ఉన్నాయని చదువుకుంటాం, దేవుని స్వాధీనంలో. ఒకటి అది తెలుసుకోవడం మీ పని కాదన్నాడు. ఇప్పుడు ఒకవేళ భవిష్యత్తు తెలుసుకుందాం అనేది ఒక ఆశగా ఉందనుకోండి, తెలుసుకున్న కాచి ప్రశాంతంగా ఉండగలరా చెప్పండి? నెక్స్ట్ ఇయర్ మీరు చచ్చిపోతారండి, భవిష్యత్తు అది. నెక్స్ట్ ఇయర్ మీకు చావు ఉంది, ఈరోజు వెళ్ళారు సోది చెప్పించుకున్నారు. ఆ సోదిలో ఏం తెలిసిందని అంటే వచ్చే సంవత్సరం మీరు చచ్చిపోతారు. వచ్చే సంవత్సరం చచ్చిపోతారని సోది చెప్పిన కాడి నుంచి అసలు నాకు తెలిసి వచ్చే సంవత్సరం దాకా ఈ సంవత్సరం వెళ్ళేలోపే చచ్చిపోతారు. భయంతో తినాలనిపించదు, వెళ్ళాలనిపించదు, సంతోషంగా ఉండలేము, పడుకుని నిద్ర పట్టదు. ఎందుకు? నెక్స్ట్ డే చచ్చిపోతానట. ఎవరు తెలుసుకోమన్నా మరి నీ భవిష్యత్తు?
అది తెలుసుకోకపోతే కనీసం ఆ నెక్స్ట్ ఇయర్ వరకైనా కొంచెం హ్యాపీగా ఉండేవాడివి కదా. తెలుసుకొని నువ్వు సాధించిందే ఉందంటే తెలుసుకొని సాధించేదే లేదు. నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడో జనవరిలో, నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడో ఏమంటే ఆగస్టు సెప్టెంబర్లో చచ్చిపోయేవాడివి, జనవరికి పోతున్నావు అంటే 6 నెలలు ముందుగానే పోతున్నట్టు అనమాట. తెలుసుకొని ఇది అవసరమా? అవసరం లేదు. అందుకే ఏమన్నాడు, ఒరేయ్ రేపటి గురించి నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో. దేవుడు చెప్పిన మాట అది. రేపటి దినముల గురించి నువ్వు అసలు చింతించకు. నువ్వు అలా చింతించడం వలన నువ్వు మూరడెక్కు. ఇప్పుడు అవును వచ్చి చావు ఉంది, అయ్యో నెక్స్ట్ చచ్చిపోతాను నువ్వు అనుకుంటూ ఉంటే చావే అని ఆపుతావా? లేదు కదా. నువ్వు వచ్చి నీకు పెద్ద రోగం వచ్చేస్తుంది, రోగం ఏమైనా ఆపగల. ప్రమాదం జరుగుతుంది అన్నారు అనుకోండి, ప్రమాదం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ అన్నారు అనుకోండి. ఇప్పుడు నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే జరగవలసిన ప్రమాదం జరగకుండా నువ్వు ఆపగలవా? అవసరమా? చక్కగా ఈరోజు బతికున్నాం, దేవుడికి థ్యాంక్స్ చెప్పి దేవుడి కోసం దేవుడి పనిలో ఉంటే సరిపోతుంది కదా. కానీ వాళ్ళు సోది కోసం వెళ్ళిపోతున్నారట. సోది చెప్పే దయ్యం నిజం చెప్తుంటే మాత్రం వినట్లేదు. వీళ్ళు సర్వోన్నతులు దేవుని దాసులు అంటే మాత్రం వినట్లేదట. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్న గనక పౌలు వ్యాకుల పడిపోయి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నాను దయ్యంతో చెప్పగానే వెంటనే అది ఆమెను వదిలిపోయింది. అమ్మయ్య, మొత్తానికైతే దయ్యం వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినను చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. అమ్మ బాబాయ్, స్టార్ట్ అయిపోయిందండి, మరలా స్టార్ట్ అయిపోయింది రెండో ప్రయాణంలో పౌలు గారికి. ఇది ఎంత అవమానం కదండి, అది ఎంత ఇన్సల్ట్ కదా. పౌలు గారికి, శీలా గారికి, తిమోతి గారికి ఈడ్చుకొని వెళ్ళిపోవటం అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు పిల్లవాడు బస్సు వచ్చి ఆగిందండి, వీడు వెళ్ళాలని అంటున్నాడండి, స్కూల్కి వెళ్ళాలని అంటున్నాడు, బస్సు ఎక్కరంటున్నాడు, మారం చేస్తున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఈడ్చుకొని 2 రెక్కలు పట్టుకొని ఈడ్చుకుని తీసుకెళ్ళి లోపల పడేసి డోర్ వేసేస్తుంది, తీసుకుని వెళ్ళిపోతారు. ఈడ్చుకుని వెళ్ళిపోవటం. పోనీలేడు, పిల్లలంటే ఈడ్చుకొని వెళ్ళి లోపల పడేశారు. ఏంటి పౌలును శీలను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు. ఏం చేశారయ్యా వాళ్ళు? ఏ నేరం చేశారు? దయ్యాన్ని వదలగొట్టారు. దయ్యాన్ని వదలగొట్టి ఆ కుమార్తెను బాగు చేశారు. దయ్యాన్ని వదలగొట్టేసి కుమార్తెను బాగు చేయటం మంచిదే కదా? నో, వాళ్ళకి అది మంచిది కాదు. అది మంచిది కాదు వాళ్ళ దృష్టిలో. రైట్, జరిగిందేమో ఇది కదా. పౌలు గారి మీద ఎలాంటి నింద వేస్తున్నా చూడండి. ఇక్కడ పౌలు గారి మీద ఎలాంటి నేరం జరిగిందేమో అది, కానీ పౌలు గారి మీద, శీలా గారి మీద వేసే నింద మరొకటి అనమాట. అంతటా న్యాయాధిపతుల ఎద్దుకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమియులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణములు గలిబిలు చేయుచున్నారు. అమ్మ బాబు, ఎంత పెద్ద అపవాదు, ఎంత పెద్ద నేరం మోపారు చూడండి. అదంతా కూడా సైన్యానికి సంబంధించి చెప్పాను కదా మీకు ముందుగానే. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? సైనికులు, రోమా మిలిటరీ అన్నమాట. అంటే వీళ్ళు వచ్చేసి మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, సైన్యానికి సంబంధించి ఏవో మనకు సంబంధం లేని ఏవో ఆచారాల గురించి మాట్లాడుతున్నారు. మన మధ్య ఏదో డివైడ్ తీసుకొచ్చేస్తున్నారు, విభజన తీసుకొచ్చేస్తున్నారు, గందరగోళం సృష్టించేస్తున్నారు. పట్టణ వాళ్ళు ఇప్పటికి నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న పట్టణాన్ని ఏదో మతం పేరు చెప్పేసి ఏదో గలిబిలి చేసేస్తున్నారు అనగానే మొత్తానికి పౌలు గారి మీద, శీల గారి మీద ఏదో దేశద్రోహం కేసు అన్నట్టుగా ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగిందేమో పాప దయ్యాన్ని వదలగొట్టారు అంతే, వాళ్ళు చేసి తప్పేం లేదు అక్కడ. కానీ జరిగింది ఒకటైతే పౌలు గారి మీద పెడుతున్న సెక్షన్లు, మోపుతున్న నేరాలు వేరేవి. అలా ఉంటాయండి సేవకుల పైన. మీరు అలానే ప్రశాంతంగా ఉంటారు, కానీ సేవకులు చూస్తున్నారు ఎలా ఉందో పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. చూద్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాంలేండి. ఎన్నో వచనం? 22. అప్పుడు జన సమూహము వారి ఎప్పుడైతే ఇంకా మాట అనేసారో, అమ్మ బాబు వీళ్ళు ఎవరంటే ఇక్కడికి వచ్చేసి మనకు సంబంధం లేని ఆచారాలను తీసుకొచ్చి రుద్దేసి మన మధ్య డివిజన్ తీసుకొస్తారా, మన మధ్య విభేదాలు తీసుకొచ్చేస్తారా అని చెప్పి వాళ్ళు వాళ్ళ మీద దుమ్మిగా గుంపుగా పడిపోయారట. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి, అమ్మో చూడండి, ఈడ్చుకొని వచ్చారు నెంబర్ 1. రెండోది, వాళ్ళ వస్త్రాలు ఏం చేశారట? లాగేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి అన్నాడండి. అంతే, ఇంకా బెత్తాలతో కొట్టేశారట. పైన బట్టలు తీసేసి బెత్తములతో కొడుతున్నారంటే అది ఎంత అవమానము అనేది అది పక్కన పెడితే, ఆ బెత్తాలు ఎలాంటి బెత్తాలు? ఆ బెత్తాలతో పౌలు గారిని, శీల గారిని కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు మరి చర్మం, కాళ్ళు, చేతులు, వీపు ఏమైపోయి ఉంటాయో.
దెబ్బలు తినటం పౌలు గారికి ఏంటోనండి బాబు. ఆయనేమో ఈడ్చుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఈయన ఏడవ పడుతున్నాడు చూసారా? అప్పుడు పౌలైతే ఇంటింట జొచ్చి స్త్రీలు, పురుషులు ఈడ్చుకొని వెళ్ళాడని 8వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు ఈయన ఈడ్చుకొని వెళ్ళిపోబడుతున్నాడు. వారు చాలా దెబ్బలు కొట్టి, ఒకటి కాదు ఎన్ని దెబ్బలు? వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అంతటా అతడు ఆజ్ఞ పొంది వాని లోపల చెరసాలలో త్రోసివేసి వారి కాళ్ళకు బొండ వేశాడు అని అంటే కాళ్ళు ఏమాత్రం కదలకూడదు, ఇంకా బరువు. ఒక బొండ వేసి బిగించేసి కాళ్ళు కదపడానికి వీల్లేదు. లోపల చెరసాలలో పడేశాడట. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుచుండేది. ఖైదీలు వింటుండ్రి. ఏంటో వాళ్ళ పిచ్చి కాకపోతే. ఎవరిది? పౌలు గారి, శీల గారికి. ఏంటయ్యా మిమ్మల్ని ఎంతగానో ఈడ్చుకొని వచ్చారు, బెత్తములతో పై వస్త్రాలు తీసేశారు, బెత్తములతో కొట్టారు, మీ పైన లేనిపోని నేరాలు మోపారు, ఎంత చేసి భయంకరంగా అనేక దెబ్బలు కొట్టి లోపల పడేస్తే అసలు సేవేంటి, ప్రభువేంటి, దేవుడేంటి అని అన్ని వదిలి దండం పెట్టి వెళ్ళిపోవాలి. ఇంకో విషయం చెప్పనా ఇక్కడ? ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఆసియాకి వెళ్దాం అనుకుంటే ఆసియాకి వద్దాను. చూడండి అక్కడ, ఆసియాకి వెళ్ళిపోదాం అనుకుంటే ప్రారంభంలో ఆసియాకి వెళ్ళనిచ్చాడా పరిశుద్ధాత్ముడు? వెళ్ళనివ్వలేదు. 2 బితునియాకి వెళ్ళిపోదాం అంటే బితునియా కూడా వెళ్ళొద్దన్నారు కదా. పోనీలే మేము ఆసియాకి వెళ్దామంటే ఆసియాకి వద్దన్నాడు, బితునియాకి వెళ్దామంటే బితునియాకి వద్దన్నాడు, ఫిలిప్కి తీసుకెళ్ళిపోతాడు. పోలు ఇక్కడే సన్మానాలు ఉంటాయో అనుకున్నాడు పాప పౌలు గారు. ఇప్పుడు ఏమనిపించింది తెలుసా? అటెళ్ళని ఇవ్వలేదు, ఇటెళ్ళని ఇవ్వలేదు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జైలు పెట్టేశాడా? ఇందుకోసం ఇక్కడ తీసుకొచ్చింది అన్నట్లుగా కూడా అనుకోవట్లేదు. మధ్యరాత్రి కాగానే ఆ నొప్పులకు, ఆ దెబ్బలకు, వాటి గురించి ఆలోచించకుండా రాత్రి లేచి వాళ్ళు పాటలట, ప్రార్థనలట, ఖైదీలంతా వింటున్నారట. మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవుని ప్రార్థించి కీర్తనలు పాడుచు ఖైదీలు వింటారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులే అదిరిపోయాయట. వెంట తలుపులను తెరుచుకున్నాయట. అందరి బంధకములు ఊడిపోయాట. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను చంపుకోపోయాడు. ఎందుకనంటే ఇంకా ఒక్క ఖైదీ మిస్ అయినా కానీ జైల్లో నుంచి తెల్లవారిసరికి ఆ ఖైదీ గురించి అతనికి విచారణ చేపట్టి రోమ ప్రభుత్వం అతన్ని చంపేస్తుంది. అది రోమ ప్రభుత్వం. ఎందుకంటే పేతురు గారు కనబడలేదు. పేతురు గారు కనబడకపోయేసరికి హేరోదు ఏం చేశాడు? కావలిగా ఉన్నవారిని చంపించేశాడు. ఇప్పుడు ఇక్కడ కానీ ఒక్క ఖైదీ మిస్ అయిపోయా. ఒక్క ఖైదీ మిస్ అయినందుకు ఖచ్చితంగా ఆ ఖైదీకి బదులుగా ఇతను జైలర్ చావాలి. వాళ్ళు చంపేసే లోపు, ఎందుకంటే ఒకరు కాదు అందరి సంఖ్యలు ఊడిపోయాయంటే, తలుపులే తెరచబడ్డాయంటే ఖచ్చితంగా అసలు సహజంగా ఖైదీలు ఏంటంటే ఎంత పటిష్టంగా బందోబస్తు ఉంటేనే వారు తప్పించుకుని వెళ్ళిపోయే రకాలు. అలాంటిది సంఖ్యలు ఊడిపోయి తలుపులను తెరవబడితే ఇంకెవడు ఉంటారు లోపల? అందరు వెళ్ళిపోయి ఉంటారు. తెల్లవారుసరికి నన్ను భయంకరంగా చంపేస్తారు, వాళ్ళు చంపే బదులు నన్ను నేను చంపేసుకుంటే బెటర్ కదా అని చంపకపోయాడు. అప్పుడు వెంటనే చూడండి, అంతలో చెరసాల నాయకుడు ఎన్నో వచ్చిన 28 అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా. మేమందరం అంటే పౌలు, శీల, తిమోతేనా? కాదు, ఖైదీలందరం ఇక్కడే ఉన్నాము. పోనీ వీళ్ళు ఉన్నారంటే భక్తిపరులు కాబట్టి, క్రైస్తవులు కాబట్టి, నీతి న్యాయం కలిగిన వాళ్ళు కనుక ఉంటారండి. మిగతా వాళ్ళు ఎందుకు ఉండాలండి? అంటే ఈ లోపే చెరసాల చర్చ అయిపోయిందా ఏంటి? ఆ పాటలు, ప్రార్థనలోని సువార్త వెళ్ళిపోయిందా ఏంటి? వాళ్ళలో కూడా మార్పు ఆరంభం అయిపోయిందా అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది కదండి. రైట్. అంతటా అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిల పడిపోయి, పౌలు గారికి శీలకు సాగిల పడిపోయాడట. చూడండి అక్కడ. వాని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందడం నేనేం చేయాలి? అయ్యా మీరే కదా రక్షక భటులు, మీరే కదా కాపలదారులు, మీరే కదా జైలర్ గారు, మీరే కదా మమ్మల్ని రక్షించేది, మళ్ళా నాకు రక్షణ కావాలని అడుగుతున్నావేంటి నువ్వు? అయ్యా ఈ రక్షణ కాదు, కావలసిన రక్షణ ఒకటి యేసుప్రభు ఇచ్చేది. భూమి మీద ఏ నామములో లేని రక్షణ యేసు నామములో మాత్రమే ఉన్న రక్షణ. ఎవ్వరు ఇవ్వలేని రక్షణ యేసు మాత్రమే ఇవ్వగల రక్షణ, సాల్వేషన్. అది కేవలం యేసు మాత్రమే ఇవ్వగలడు నా ఆత్మకు. కనుక నాకు కావాలి రక్షణ. ఒక రక్షక భటుడికే ఏం కావాలట? రక్షణ కావాలట. అడుగుతున్నాడు, అయ్యా రక్షణ నన్ను ఏం చేయమంటారు అని అడిగాడట. అప్పుడు వెంటనే చూడండి, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి రక్షణ పొందుదని చెప్పగానే అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యం రాత్రి పౌలు శీలను తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళ తలుపు పెట్టేసి భార్యను పిల్లలు లేపి కూర్చోబెట్టి వారికి వాక్యం చెప్పించి వారికి కూడా విశ్వాసం కలిగేటట్టు చేసి రాత్రి ఆ గడియలోనే, చూసారా ఆలస్యం చేయకూడదు, ఇంకా రాత్రి ఆ గడియలోనే వారికి అతను ఏం చేశాడట? గాయములు కడిగేసి తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందేశారు. చూడండి, ఈ 16వ అధ్యాయంలో 2వ ప్రయాణంలో జరిగిన 2 అద్భుతాలు ఏంటంటే, ఈ ఫిలిప్పీలో 1 లూదియా కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చింది, 2 చెరసాల అధిపతి రక్షణలోనికి వచ్చాడు, 3 పుతూనను దయ్యం పట్టిన చిన్నది కూడా దేవుళ్ళలోనికి. అంటే ఫిలిప్పీలో సంఘం ఏర్పాటు అవుతుంది. ఇక్కడ
ఫిలిప్పి పట్టణంలో సంఘం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. రైట్, తర్వాత చూద్దాం. ఎన్నో వచనం? 34. మరియు అతను వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళిపోయాడు. పౌలు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 35. ఉదయం అయినప్పుడు, అంటే రాత్రి ఎంత జరిగింది చూడండి అక్కడ. రాత్రి ఎంత జరిగింది అని అంటే, రాత్రికి రాత్రి చెరసాల అధిపతి మారిపోయాడు, తన భార్య మారింది, పిల్లలు మారిపోయారు, వాళ్ళకి వాక్యం జరిగిపోయింది, బాప్తిసం అయిపోయింది. మళ్ళీ తెల్లవారేసరికి వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. రాత్రి జరిగిన అద్భుతం చూసారా? రైట్. 35. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులు విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపించేశారు. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపి, ఇదిగో పౌలు గారు, మిమ్మల్ని విడుదల చేయమని కోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చేసాయి అనగానే, మీరు ఇప్పుడు బయలుదేరి హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు అనగానే అప్పుడు పౌలు అంటున్నారు, వారు న్యాయం విచారింపక ఏ రోమియులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుతురా, మేము అసలు ఒప్పం, ఇక్కడే కూర్చుంట, వాళ్ళే రావాలి మా దగ్గరికి. ఈ డిమాండ్ ఏంటయ్యా, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇంటికి. ఏవయ్యా పౌలు గారు, ఎందుకు ఈ డిమాండ్? దెబ్బలు తిన్న తర్వాత ఎందుకు ఈ డిమాండ్లు ఇవన్నీ కూడా? ఇంకా నో, అసలు మమ్మల్ని కనీసం మీరు ఎవరు ఏనో అని అడగారా? అడగను కూడా అడగలేదు. మేమెవరు అనుకోని తెలియదు, మేము కూడా రోమియులమే. ఏంటంటే మీరు రోమియులా? అవును, మాకు కూడా రోమా సిటిజన్షిప్ ఉంది, రోమా పౌరసత్వం మాకు ఉంది. రోమా పౌరసత్వం అంటే ఆ రోజుల్లో హడలనమాట. రోమా పౌరసత్వం కలిగిన వారికి మిగతా వారికి చాలా తేడా. ఏంటంటే రోమా పౌరుణ్ణి అనవసరంగా విచారణ చేయకుండా, అతను నేరం చేశాడు రుజువు చేయకుండా అతని మీద దెబ్బ పట్టడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగిందా, ఎవరైతే న్యాయం చెప్పారో, ఎవరైతే దెబ్బలు వాళ్ళు దాడులు చేశారో వాళ్ళందరికీ మరణశిక్ష వేసేస్తారు. అది రోమా చట్టంలో ఉన్నటువంటి ఒక రూల్ అది. ఇప్పుడు పౌలు గారికి రోమా పౌరసత్వం ఉంది, అందుకే పౌలు ఇంత డిమాండ్గా మాట్లాడుతున్నాడు. అసలు మేము ఎవరో తెలుసుకోకుండా మమ్మల్ని లోపల పెట్టేసి ఇంత దారుణంగా మా పట్ల చూపించేసి ఇప్పుడు సైలెంట్గా వాళ్ళు వెళ్ళిపోమంటారు. నో, వాళ్ళే రావాలి ఇప్పుడు అని పౌలు గారు బలంగా కూర్చున్నారట. అప్పుడు అయితే పౌలు ఎన్నో వచనం? 38. ఆ బంటులు ఈ మాట న్యాయాధిపతులు తెలపగా వీరు రోమియులని వారు విని భయపడిపోయారు. చూసారా, జడ్జిలు భయపడిపోయారట. వారు భయపడిపోయి పౌలు గారి దగ్గరికి వచ్చారు, జైలు దగ్గరికి వాళ్ళే వచ్చారు. చూడండి, మొత్తానికి అయితే వచ్చేసి కాలబేరానికి వచ్చేసారు జడ్జిలే. మొత్తానికి వాళ్ళు వచ్చి వారిని బతిమాలుకొని, చూసారు ఆ పదం చూడండి, వారిని బతిమాలుకొని అన్న పదం చూడండి. వారిని బతిమాలుకొని వెలుపలకి తీసుకుని పోయి, అయ్యా మీకు ఒక దండం, దయచేసి మీరు ఈ పట్టణంలో మీరు ఉండకండి. ఈ పట్టణంలో ఉన్నారనుకోండి, మీరు చేసినంతా అందరికీ తెలిసిపోద్ది. ఇక్కడ ఇది కాస్త నెమ్మదిగా ఎక్కడికో వెళ్ళిపోద్ది, మా ఉద్యోగాలు ఊడిపోతాయి, మా ప్రాణాలు కూడా పోతాయి. దయచేసి మీరు ఈ పట్టణంలో ఉండకూడదని వేడుకున్నారట. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి మళ్ళా లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. అమ్మయ్య, 16వ అధ్యాయం అయిపోతున్నట్టుగానే ఉంది. అయితే చిన్నది ఒకటి చెప్పి ముగించేస్తాను. అయిపోయింది లేండి, చిన్నది. ఇది ఎక్కడ జరిగింది? ఇదంతా ఎక్కడ జరిగింది? ఓరు బాపురే, ఇలా ఉన్నారు ఏంటండి మీరు? ఎక్కడ? కిలికియా? గట్టి చెప్పండి. ఏంటి? మంచి ఏంటి మాట రాదా? నోరు తిరగదా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఫిలిప్పి అనండి. ఫిలిప్పి అనే పట్టణం, ఓకేనా? ఫిలిప్పి అనే పట్టణం. ఈ ఫిలిప్పి అనే పట్టణం ఎక్కడుంది? మాసిదోనియాలో ఉంది. మాసిదోనియాలో ఈ ఫిలిప్పి అనేది ఒక ప్రధానమైన ముఖ్య పట్టణము అని మనం చదువుకున్నాము. ముందు పౌలు గారు ఎక్కడికి వెళ్దామనుకున్నారు సువార్త కోసం? అది చెప్పండి. పౌలు గారు ఎక్కడికి వెళ్దామనుకున్నారు? ముందు ఆసియాకి వెళ్దామనుకున్నారు. ఆసియాకి వెళ్దామనుకుంటే పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు? బితునీకి వెళ్దామనుకున్నారు. బితునీకి వెళ్దామనుకుంటే బితునీకి వెళ్ళకూడదని అక్కడ కూడా ఆయన ఆటంకపరచబడ్డాడు. ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు? దేవుని అనుమతి కోసం త్రోయలో ఉన్నారు. త్రోయలో ఉండి ప్రార్థన చేసుకుంటున్న పడుకున్న రెస్ట్ తీసుకున్న సమయంలో దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఎక్కడికి వెళ్ళాలని వచ్చింది? మాసిదోనియాకి. అప్పుడు కానీ వాళ్ళు మాసిదోనియానికి రాలేదు. మాసిదోనియానికి వచ్చిన తర్వాత మొట్టమొదట ఎవరు రక్షణలోకి వచ్చారు? ఫిలిప్పీలో మొట్టమొదట, లేదా మాసిదోనియాలోనే మొట్టమొదట రక్షించబడిన కుటుంబం ఎవరు? లూదియా కుటుంబం. తర్వాత రక్షణలోనికి వచ్చింది ఎవరు? పుతోనను దయ్యం పట్టిన చిన్నది. మూడో కుటుంబం ఎవరు? ఎందుకు చెప్పానంటే, ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి వీళ్ళు, ఫిలిప్పీలో ఉన్న ఈ సంఘం పౌలు గారి జీవిత కాలం అంతా కూడా ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళు పోషించారు పౌలు గారిని. అందుకోసం చెప్పాను ఇదంతా. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం, ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు వీళ్ళు పౌలు గారి ఎక్కడికి వెళ్ళిన సేవ కోసం, పరిచర్య కోసం
పౌలు గారు మేము ఉన్నామండి మీకోసం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18, 19 చదువుతున్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే వీళ్ళకి రాసిందే కదా! కదా! అంటే ఇప్పుడు మీరు 16వ అధ్యాయం చదువుకుంటూ ఫిలిప్పీ పత్రిక చదువుకోవాలి. ఎంత బాగుంది చూసారా? 15వ అధ్యాయం చదువుకుంటూ గలతీ పత్రిక చదివారనుకోండి బావుంటుంది. ఇప్పుడు 16వ అధ్యాయం చదువుకుంటూ ఏ పత్రిక చదువుకోవాలి? ఫిలిప్పీ పత్రిక చదువుకోవాలి. రైట్. వినండి నా వైపు. ఫిలిప్పీ పత్రిక 4, 16, 17, 18 వచనాలు చదువుతున్నప్పుడు పౌలు గారు ఏమంటారంటే, మాటి మాటికి మీరు నా అవసరాలు తీర్చారన్న పదాన్ని ఉపయోగిస్తాడు. మాటి మాటికి మీరు నా అవసరాలు తీర్చారు. ఎవరితో అంటున్నాడు? ఫిలిప్పీలో ఉన్న వారితో అంటున్నాడు. అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి ఈ సంఘం చాలా చాలా త్యాగపూరితమైన సంఘం. చాలా పౌలు గారికి సహాయం చేసిన సంఘం. పౌలు గారి ఆరోగ్యం కోసం, ఆయన ప్రయాణాల కోసం, ఆయన ఆర్థిక అవసరాల కోసం ఎప్పుడూ మేమున్నాము, మీరు నిశ్చితంగా ఉండండి, మేమున్నాము, మీరు వెళ్ళండి అని పౌలు గారిని సేవలో ఎంతగానో ప్రోత్సహించిన సంఘం ఫిలిప్పీలో ఉన్న సంఘం. ఆ ఫిలిప్పీలో మొదటగా మనం ఎవరిని చూసాం? లూదియాని చూసాం. ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి కుటుంబం చెరసాల అధిపతి కుటుంబం. ఆ తర్వాత ఇంకా నెమ్మదిగా ఫిలిప్పీలో అనేక మంది సేవలోనికి రావటం అనేది చూస్తుంటాం. ఇక్కడ ఒక్క విషయం మీకు పాయింట్ గుర్తు చేస్తాను చూడండి. 16వ అధ్యాయం 11 చూస్తారా ఒకసారి? 16, 11. కాబట్టి మేము అనే పదం అక్కడ యాడ్ అయింది చూసారా? మేము అన్న పదం చూడండి. రైట్. మళ్ళా 16వ అధ్యాయం 16 కూడా చూస్తారా? మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పదం ఉంది చూసారా? ఇదేంటి? ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము 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 అన్న పదం కనబడలేదు. కానీ సడన్గా ఇక్కడ మేము అన్న పదాన్ని మనం ఇక్కడ చూసాము. సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే ఈ రచయిత ఎవరైతే ఉన్నారో లూకా గారు, ఎవరు అపోస్తల రచయిత ఎవరు? లూకా. అంటే రెండవ ప్రయాణంలో ఇక్కడ లూకా గారు పౌలు గారితో పాటు యాడ్ అయ్యారు. అందుకు ఆయన తన్ను కూడా కలుపుకొని మేము త్రోయని విడిచి అన్నాడు. మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా అంటాడు. మరలా మీరు 17 ప్రారంభం చూడండి. వారు అన్న పదం ఉపయోగించాడు. అంటే ఈయన మిస్ అయిపోయాడు. ఎవరు? లూకా వదిలేశాడు. లూకా వదిలేశాడు. లూకా ఉండిపోయాడు అక్కడే. అందుకే వారు అన్న పదం ఉపయోగించాడు. ముందేమో మేము అన్నాడు, ఆయన కూడా కలుపుకొని 17కి రాగానే వారు అని ఉపయోగించాడంటే ఈయన లూకా గారు ఇక్కడే ఉండిపోయారు అని మనం అర్థం చేసుకోవడానికి అర్థమవుతుంది అక్కడ. ఓకేనా? 16 టైం కూడా అయిపోయింది. ఇంతటితో 16వ అధ్యాయం సమాప్తం. 16వ అధ్యాయంలో ప్రధానమైన సంగతులు, 16వ అధ్యాయంలో ముఖ్యాంశాలు మరొకసారి. ఏంటి చెప్పండి ముఖ్యాంశాలు మరొకసారి? 16వ అధ్యాయం ఏంటి? రెండవ ప్రయాణం ప్రారంభం. పౌలు గారు రెండవ సువార్త ప్రయాణం ప్రారంభం. ఈ రెండవ సువార్త ప్రయాణంలో పౌలు గారు ఆసియాకి వెళ్దామనుకుని బయలుదేరారు. ముందు కిలికియా, సిరియా ప్రాంతాల గుండా వెళ్ళాడు. అక్కడి నుంచి ఫ్రుగియా, గలతీ ప్రాంతాలకు వచ్చారు. అక్కడి నుంచి లుస్త్రలోకి వచ్చేసి లుస్త్రలో తిమోతిని వెంట పెట్టుకున్నాడు. తిమోతిని వెంట పెట్టుకొని ఎక్కడికి ఆయన బితునియా వైపుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అటువైపు వెళ్దాం అనుకుంటే పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. అక్కడ త్రోయలో వెయిట్ చేశారు. వెయిట్ చేసిన సమయంలో దర్శనం వచ్చింది. అక్కడి నుంచి మాస్తోనియాకి వచ్చేసారు. వచ్చినప్పుడు ఆ మాస్తోనియాలో మొట్టమొదటి ఫిలిప్పీలో అడుగు పెట్టారు. ఆ ఫిలిప్పీలో మొట్టమొదట రక్షణలోనికి వచ్చింది లూదియా కుటుంబం. తర్వాత జర అద్భుతం ఏంటంటే పుత్తూరుని దయ్యం పట్టిన చిన్నది. 3వది చెరసాల అధిపతి. అక్కడి నుంచి ఫిలిప్పీలో ఒక బలమైన సంఘాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి అక్కడి నుంచి మరలా బయలుదేరుతున్నారు. రెండో ప్రయాణమే, కానీ మన అధ్యాయాల వారిగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండో ప్రయాణం ఇంతటితో అయిపోలేదు, కంటిన్యూ అనమాట. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయారు? ఫిలిప్పీ వరకు వచ్చి ఆగిపోయారు. మరి ఫిలిప్పీలోనే ఉన్నారా? అక్కడ దాటి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళారా? రెండో ప్రయాణం అంటే రెండో ప్రయాణం కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఏం జరిగిందో ఈ విషయాలు మరలా మనం 17వ అధ్యాయంలో మాట్లాడుకుంటాం. 17 కాదు 18లో కూడా కంటిన్యూ అవుతుంది రెండో ప్రయాణం. ఓకే, రేపు ఆదివారానికి మనం 17వ అధ్యాయాన్ని మాట్లాడుకుందాం. ఓకే, ఫాలో అవ్వండి. ఫాలో అవుతేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఏం అర్థం కాదు. అలానే ఎల్లుండి ఉదయం చర్చిలో ఆరాధన అయిపోయిన తర్వాత మొదటి 14 అధ్యాయాలు చెప్పాను. మొదటి 14 అధ్యాయాల వరకు మాత్రమే అపోస్తుల కార్యములో ఎగ్జామ్ ఉంటుంది. బాగా చదువుకొని రండి. 14 అధ్యాయాలలో పెట్టే పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వరకు జనవరి 1 న్యూ ఇయర్ మొదటి రోజు గిఫ్ట్ అందుకోవాలని అందరికీ ఉంటుంది. ఆ రోజు మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో, ఎవరు బాగా కష్టపడతారో, ఎవరు బాగా రాస్తారో బాగా చదువుకోండి. 14 అధ్యాయాలు ఆదివారం పూట పరీక్ష పెడతాను. రిజల్ట్స్ అనేవి 1వ తారీఖు చెప్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలను ప్రేమించి వారికి వాక్యం పట్ల ఆశను, ఆసక్తిని పెంచాలి అని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. వింటున్న వాక్యం నిష్ప్రయోజనం అవ్వక అది మీ పిల్లల హృదయాలలో ఫలించులాగా కృప చేయమని వేడుకుంటూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలో వింటున్నా నేర్చుకుంటున్న మీ బిడ్డలందరినీ, వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడండి.
రాత్రి ప్రయాణంలో తోడుగా ఉండండి. రేపటి దినాన అంతర్వేదిలో జరగనయున్న క్రిస్మస్ కార్యక్రమాలు సభలో నాయన మీ జ్ఞానాన్ని, ముఖ్యంగా క్రిస్మస్‌లో ఉన్న ఉద్దేశ్యాన్ని మీ పిల్లలకు బోధించుటకు సిద్ధపడుతుండగా, ఆరోగ్యాన్ని, సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి, ఆ ప్రాంతంలో ఉన్న అనేకమంది మీ పిల్లల హృదయాలను మీ వైపుకు త్రిప్పగలుగునట్లుగా మీ చేతిలో సాధనంగా వాడుకొని, మీరే మహిమ పొందుకొనమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. అందరికీ సెలవు. అందరికీ వందనాలు.